ఫుల్ మీల్స్ అన్నమాట. చాలా మామూలుగా రోజులు చాలా ఎందుకంటే పప్పు కొద్దిగా అప్పుడు పెరుగునండి. అది తప్పదు కదా. అంటే నాకు వేరేది తినబుద్ధి కాదు, అది ప్రాబ్లం. నాకు వేరే అంటే నేను తప్పని కాదు, అదేదో కంపల్సరీగా సాత్విక ఆహారం అట్లా కూడా ఏం లేదు. సాత్వికం ఏముంది లేండి అందులో, ఆవకాయ తింటే సాత్వికం ఏంటి కానీ నాకు అదే ఇష్టం, అదే తింటాను అనమాట. ఇంకా వేరేది తినాలనిపించదు నాకు. అది తర్వాత అప్పడాలు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ పెరుగన్నం, ఖతం అయిపోయింది. అప్పుడే బాధేస్తుంది, పెరుగన్నంలోకి వచ్చిన తర్వాత బాధేస్తుంది, అప్పుడే పెరుగన్నంలోకి వచ్చేసానా అని చెప్పేసి జీవితం కూడా ఇంతే అన్నమాట. ఏమిటి అప్పుడే 50 ఏళ్ళు వచ్చాయా అని అనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని మనం గుర్తించుకోవాలి. గుర్తించుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే మనం ఇంకా పెద్దవాళ్ళం అవుతున్నాం అన్న విషయాన్ని గుర్తుంచుకున్నట్టు, సో అట్లా అప్పుడే 50 ఏళ్ళు వచ్చేసాయా అని చెప్పేసి, ఇక 50 ఏళ్ళు వచ్చిందంటే అయిపోయింది, 90% ఆఫ్ ద లైఫ్ అయిపోయినట్టే కదా. ఇంకేముంది ఇక తర్వాత అంతా బోనస్సే. ఇక ఆ బోనస్ లో కూడా మళ్ళీ రోగాలు రాకుండా, కాళ్ళు చేతులు విరగకుండా. మా అమ్మగారు చాలా యాక్టివ్గా ఉండేది. 2014 లోపల పడిపోయింది ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి. అమ్మ ఓటు వనస్థలిపురంలో ఉందన్నమాట. ఇక్కడ రామంతపూర్ నుంచి వనస్థలిపురం వెళ్ళి అక్కడ పడిపోయింది. ఇంకా మళ్ళీ కోలుకోలే అమ్మ. ఆపరేషన్స్ అయినాయి, అన్ని అయినాయి కానీ ఇంకా మళ్ళీ కోలుకోలేదమ్మ. అదే అంటాను, వృద్ధాప్యంలో మనకు గనక ఏదైనా కొద్దిగా ఇబ్బంది వచ్చిందంటే అప్పుడు ఈ చుట్టాలు, ఏ స్నేహితులు, వీళ్ళందరి గురించి తెలుస్తుంటుంది. కొత్తలో కొద్దిగా అందరూ దెబ్బ తగిలింది కదా అని అందరూ వచ్చి చూడడము అవి ఇవి చేసేవాళ్ళు, హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేవాళ్ళు. తర్వాత 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 ఒక 5-6 ఏళ్ల తర్వాత అసలు దాదాపుగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. పాపం మా అమ్మకే బోర్ కొట్టేసి అందరికి కాల్స్ చేసేది. బయటికి వెళ్ళడానికి అమ్మకు ఓపిక లేదు కదా, పాపం ఇది చేసేది. నేను వచ్చినప్పుడు నేను అతి కష్టం మీద అమ్మని వీల్ చైర్ లో కూర్చోబెట్టి, వీల్ చైర్ నుంచి కార్లోకి మెల్లగా ట్రాన్స్ఫర్ చేసి, అది చేయడానికి నాకు అదే ఒక అరగంట పట్టేది టైం. తీసుకెళ్ళి అమ్మని అట్లా చల్లగాలికి అలా హయత్ నగరు, అట్లా ఓఆర్ఆర్ అవన్నీ అలా తిప్పుకొని తీసుకొస్తూ ఉండేవాడిని, అమ్మ చెప్పినవన్నీ వినుకుంటూ. పాపం అమ్మకి ఏంటంటే ఎన్నో మాట్లాడాలనిపించేది, కాకపోతే లాస్ట్ లో పట్టించుకోరు కదా ఎవరు. లాస్ట్ లో ఏమవుతుందంటే వయసు వచ్చినా కొద్దీ దగ్గర వాళ్ళందరూ కూడా సార్ ఏమంటున్నారు సార్ మీరు? సేవ దొరకదు సార్ మనకు. మీ అదృష్టం అది. అదే నేను సేవగా చేస్తానే, ఇది తల్లికి ప్రేమగా చేస్తాం, సేవగా చేస్తాం. సో అట్లాగా ఏమైతుందంటే లాస్ట్ లో చూస్తుంటే, మా మదర్ ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుండేది. ఎందుకంటే చుట్టాలలో గాని, స్నేహితులలో గాని చాలా తక్కువ మంది, ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు. ఎవరైనా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, అంటే మాకు వేరే ఊర్లలో కూడా చుట్టాలు ఉంటే కొంతమంది ఎవరైనా ఒకసారి వచ్చి ఎలా ఉన్నామని చూడడానికి వచ్చేవాళ్ళు. అట్లాగా మళ్ళీ వాళ్ళతోని, అమ్మతోని చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక గ్రూప్ ఉందన్నమాట చుట్టాలలోనే. ఆ గ్రూప్ నుంచి కూడా కొంతమంది వచ్చి అమ్మను అప్పుడప్పుడు కలుస్తుండేవారు. కొత్త లోపల వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు, దగ్గర వాళ్ళు కూడా రాలేదు అని చెప్పి బాధపడుతుండేది. ఇంకా తర్వాత బాధ కూడా పడ్డం మానేసింది. నేను చెప్పడం మొదలెట్టాను, అమ్మా ఇది ఇక శాశ్వతం కాదు, ఇంకా అంతే, ఇక ఇది అవకాశం దొరికింది, ఒక్కరోజు ఎక్స్ట్రా ఉన్నా కూడా సాధన చేసుకో, వేరే సాధనాలు ఇప్పుడు నీ వల్ల కావు, కాబట్టి కనీసం కూర్చొని ఇప్పుడు ఇది ఇంత వైరాగ్యం తెచ్చుకో కనీసం. అంటే వచ్చేది కాదు, వైరాగ్యం వచ్చేది కాదు. ఎంత చెప్పినా కూడా వైరాగ్యం వచ్చేది కాదు అమ్మకి. ఎంత చెప్పినా కూడా వచ్చేది కాదు వైరాగ్యం. ఏమిటో వాళ్ళు రాలేదు చూసావా, వీళ్ళు రాలేదు చూసావా, వీళ్ళని ప్రేమగా చూసుకున్నాను, వాళ్ళని ప్రేమగా చూసుకున్నా, వీళ్ళతోటి బాగున్నాను, వాళ్ళతోటి బాగున్నా. చచ్చిపోతే వైరాగ్యం వస్తుందా మనకు? ఆలోచించండి. వైరాగ్యం మొదట్లో రాకపోతే చచ్చిపోయాక వస్తుందా? అలా అంటున్నందుకు ఏం అనుకోకండి, కానీ వైరాగ్యం అనేది ఒక వయసు తర్వాత కంపల్సరీగా రావాలండి. అది నన్ను నమ్మండి. కనీసం ఇన్నాళ్ళుగా వింటున్నారు కదా, ఒక సిన్సియర్ గా ఒక మాట చెప్తున్నాను, నన్ను నమ్మండి. అనవసరమైన వాటి మీద ఆశలు పెంచుకోకండి, అనవసరమైన వాటిపైన కోరికలు పెంచుకోవద్దు. మా అమ్మ శరీరం వదిలేసే 3-4 సంవత్సరాల కిందటి వరకు కూడా చీరలు కొనేది. ఎన్ని చీరలు కొనేదో. లాస్ట్ ఆ 3 years మాత్రం అంతే, గౌన్ మీద ఉండేది అంతే. ఒక్క చీర కొనలేదు, ఒక్కటేం కొనలేదు, ఏది కట్టుకోవాలని కూడా అనిపించేది కాదు. సో మనం కొన్నవి కానీ, మన వస్తువులు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, ఇవన్నీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. అవి అంటే నడుస్తున్నంత వరకు బాగా అనిపిస్తాయి, అంతవరకు నేను ఒప్పుకుంటా. నడుస్తున్నంత వరకు ఏమనిపిస్తుంది అంటే బాగున్నాయి కదా, సరిగ్గానే ఉంది కదా అని. కానీ మనం ఏంటంటే ఒక దేవుణ్ణి చూసినప్పుడు మనకు ఏదైతే ఆత్మజ్ఞానం కలగాలో అది కలగడం లేదు. ఒక భగవంతుడిని చూడడానికి వెళ్తున్నాము,
ఎంత పవిత్రంగా ఉండాలి? భగవంతుడి గురించి మాట్లాడుతున్న మనము వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడగలమా? వేరే వాళ్ళని ద్వేషించగలమా? మన హృదయం లోపల ద్వేషం ఉంటే అక్కడ భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇవందరూ ఎవరి పాత్ర వాళ్ళు వేస్తున్నారు. సినిమాలు ఇన్ని చూస్తున్నాం. సినిమా లోపల ఏమి లేకుండా అలా వెళ్ళిపోయింది అనుకోండి సినిమా. బాగుంటుందా? సినిమా లోపల ఒక విలన్ ఉండాలి, ఒక హీరో, ఒక హీరోయిన్, ఇటు సైడ్ కొంతమంది, అటు సైడ్ కొంతమంది, కొంతమంది మోసం చేసేవాళ్ళు, కొంతమంది ద్రోహం చేసేవాళ్ళు. ఇదంతా ఒక నాటకం. ఈ నాటక రంగం లోపల మనం ఉన్నప్పుడు అన్ని రకాల పాత్రలు మనకి ఎదురైతూ ఉంటాయి. మనం కొన్ని పాత్రలు సినిమాల్లోనే ఉంటాయి అని చెప్పేసి చెప్తాం. కానీ నిజ జీవితంలో చూడండి, మనలోనే ఉంటాయి. చెడు పాత్రలు కూడా మనలోనే ఉంటాయి. వీళ్ళ గురించి చెడ్డగా చెప్తాం, వాళ్ళ గురించి చెడ్డగా చెప్తాం. ఒక్కొక్కసారి అబాండాలు కూడా వేస్తూ ఉంటాం. అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం. చిన్న చిన్న వాటిలో అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఒక రకంగా చూస్తే మనలోనే రాక్షసులు ఉన్నారు. అయితే ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మనది మనకు అనిపించదు. వేరే వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు. నువ్వు రాక్షసుల్లాగా మారావు అని చెప్పి చెప్పడానికి ఇష్టపడరు. అందుకే ప్రవచనాలు కావాలి. లేకపోతే ఇప్పుడు ఈ ప్రవచనాలతోనే అందరికి ఆత్మబోధ వస్తుందా? కాదు. ప్రవచనాలు మనకి నిరంతరం జ్ఞాపకం చేస్తుంటాయి అంతే. మీరు యాక్చువల్‌గా వైరాగ్యం అన్నారు కదా సార్. నిన్నటి ప్రవచనం సార్ చాలా జై శ్రీకృష్ణ ఎంత సార్. వింటుంటే అంత తెలుస్తుంది సార్ మనం ఏంటి అన్నది ఎలా ఉండాలని ఆలోచించమని అన్నారు కదా సార్ నిన్న ప్రవచనంలో. అది చాలా మంచిగా అనిపించింది సార్. అంతా కూడా క్లియర్ గా ప్రశాంతంగా బాగుంది. సుధామోహన్ గారు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మీరు మేడం. వైరాగ్యం అని ఇందాక అన్నారు, మీరు ఇంకా చెప్తున్నారని నాగేను. అంటే మీరు అన్నది ఎంత కరెక్ట్ సార్. అంటే ఎలాంటి మనుషులు ఉంటారంటే, వన్ లేడీ షీ లాస్ట్ హర్ సన్, ఆమెకి కొడుకు పోయి 2 నెలలు కూడా అవ్వాల, 90 ఏళ్ళు ఆమెకి. ఓకే, లాస్ట్ సంతానం పోయింది. అయితే ఆవిడకి 90వ బర్త్డే అట రేపు సండే. ఆమె జరుపుకుంటోంది తల్లి. నాకు అసలు అంటే అది తప్ప రైటా, నేను వింటున్నది రైటా, ఇలా కూడా మనుషులు ఉంటారా, అసలు నాకేమో అర్థం కావట్లా. తెలంగాణవే, వాళ్ళు కూడా తెలంగాణవే. అయితే అదే అంటే ఏదేమైనా అది వైరాగ్యం నార్మల్ మనం వినం సార్ ఇట్లా. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సినిమాలో కాదు నిజంలో అవుతాయని. వైరాగ్యం మనకి లేదు. అది సో అంటే కాబట్టి అసలు అంటే unbelievable. అంటే ఇది నాట్ అంటే హియర్సే కాదు సార్, హియర్సే కాదు, చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. విచ్ హాస్ టేకెన్ మీ అబ్యాక్. అసలు నమ్మలేకపోయింది నేను. వైరాగ్యంలో ఉందేమో, ఎవరు లేరు నేనేమి ఇచ్చాను ఇది. అంటే నేనేమంటానంటే వైరాగ్యం అనేటటువంటిది ఏంటంటే ఒకరు చెప్తే రాదు కదా. ఇప్పుడు ఈ ప్రవచనాలు ఎందుకు తెలుసా? కొద్దిగా మనని ఆలోచనను తిప్పడానికి అంతే. నిజం చెప్పాలంటే అసలు ఈ క్లాసెస్ అవసరమా చెప్పండి? ఎవ్వరికి అవసరం లేదు, మనకు కూడా అవసరం లేదు. కానీ ఎందుకంటే ఆలోచన వస్తే వైరాగ్యం వచ్చేస్తుంది. ఆలోచన వస్తే వైరాగ్యం వస్తుంది. ఒక్కసారి ఆలోచించి ఏంటి జీవితం అని ఆలోచిస్తే, డబ్బేనా, ఎంతసేపు డబ్బేనా. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు నాకు ఒకటే అర్థమైంది, ఏమిటి డబ్బేనా, ఉద్యోగాలేనా జీవితం, ఈ ఇల్లు, ఈ కార్లు, ఈ షాపింగ్ మాల్స్, ఇవే నా జీవితం అంటే ఒక్కసారి ఆలోచిస్తే చాలా చిన్నతనంలోనే ఎవరికైనా వస్తుంది. అంటే ఇది జీవితం అని చెప్పి తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. నేను సాఫ్ట్వేర్ లోకి రావడానికి కూడా ఒక కారణం ఉంది. నేను అంతకుముందు ఒక స్టీల్ ప్లాంట్ లో ఉండేవాడిని. పెళ్లికి కార్డు ఇద్దామని మా బాస్ ఇంటికి ఒకసారి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన చాలా పెద్దవారు, పిల్లలు, వైఫ్ అందరూ కూడా తమిళనాడులో ఉంటారు అనమాట. ఆయన మాకు సూపర్ 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 బాస్ అనమాట. ఊరికే వెళ్తే ఆయన ఇంటికి వెళ్తే ఆయన తన ఇల్లు చూపించేసి ఒక్కడే కూర్చొని టీవీ చూస్తున్నాడు అనమాట. టీవీ చూసి పెద్ద ఇల్లు, ఆయన పొజిషన్ కి చాలా హాఫ్ ఏకర్ ఇల్లు ఉంటుంది అన్నమాట. ఆ ఇంట్లో ఒక్కడే కూర్చొని చెప్తున్నాడా మంచిది, అట్లా మంచిది, ఇట్లా మంచిది అన్ని చెప్తున్నాడు అనమాట తన పిల్లలు. నాకు అనిపించింది ఇప్పుడు నేను కూడా ఇదే ఊర్లో ఉంటే ఇదేనా నా పరిస్థితి. ఒక రకమైనటువంటి బాధ. మా పెళ్ళైన తర్వాత మా అత్తగారు ఆవిడ చూపిస్తుండేది, ఇగో ఇది మా పెళ్లికి, ఆవిడ పెళ్లికి వచ్చిన గిఫ్ట్లు అవి చూపిస్తుండేది. ఈ జగ్గు చూసారా, ఇది మా పెళ్లికి వచ్చిన గిఫ్ట్, ఇట్లా అన్ని చూపిస్తుంటే నాకు అనిపించేది, అంటే వస్తువులు కూడా ఇంత పాత పడిపోయాయి. అప్పుడే ఆవిడ తన కూతురు కూడా పెళ్లి చేసేసారా. అంటే నేనేమంటున్నానంటే వైరాగ్యము
ఎందుకు వస్తుంది అనేది నేను చెప్పలేను, కానీ వైరాగ్యం ఆటోమేటిక్ గా వస్తే అదృష్టం, ఆటోమేటిక్ గా రాకపోతే కనీసం ఆలోచనతోని, కనీసం పోనీ ఇన్నాళ్ళుగా నా మాటలు వింటున్నారు కదా, కొంత అలవాటు చేసుకోండి. అంటే ఈ ప్రపంచము 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఎంజాయ్ చేయొద్దని కాదు, సినిమాలు చూడండి, అన్ని చూడండి, కానీ ఆ అంటనటువంటి భావం ఏదైతే ఉందో చూడండి, దాంతో చూడండి, అప్పుడు మీకు సినిమాలలో కూడా తత్వం కనిపిస్తుంది. జస్ట్ ఇది ఒక్కటి కాస్త నమ్మండి అంతే. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మీ అందరూ ఇందులో చాలా మంది నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది నా వయస్కులు ఉన్నారు, చాలా మంది చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. చిన్నవాళ్ళకి మెల్లమెల్లగా అర్థం చేసుకోమని చెప్పగలను అంతే నేను, కానీ కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే ఏదో ఉంది, సరదాగా ఉంటాయి, పెళ్లిళ్ళకి వెళ్తాము, సరదాగా 10 మందిని కలుస్తాము, బాగుంటాయి, బాగుండవని కాదు, కానీ మళ్ళీ ఎంత వెనకకు పడిపోతాం తెలుసా. మేము ఎంసెట్ రాసే టైం లోపల మా కజిన్ ఒక ఆయనది పెళ్ళయింది. అసలు నాకు ఆ పెళ్లికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ అన్ఫార్చునేట్లీ అతను నాకు క్లోజెస్ట్ థిక్కెస్ట్ కజిన్. ఆయనకు నాకు 8 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఉంది, కానీ మేమిద్దరము 8 ఏళ్ల డిఫరెన్స్ ఉంది, కానీ ఇద్దరము క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళం. మా ఫ్యామిలీస్ లో ఆయననే పెద్దన్న అన్నమాట. సో ఇప్పటికి కూడా ఆయన టచ్ లో ఉంటాడు. అయితే ఆయన పెళ్లి అన్నమాట. సో ఆయన పెళ్లి సరిగ్గా నా ఎంసెట్ కంటే 10 రోజుల ముందు 15 రోజుల ముందు పెట్టాడు ఆయన. పెట్టగానే అది కూడా ఎక్కడ, మన తెలంగాణలో కాకుండా విజయవాడలో పెట్టాడు. పెడితే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నాకు బెంగ, వెళ్ళకపోతేనేమో ఆయనను బాధ పెట్టినట్టు అవుతుంది అని చెప్పేసి ఏం చేశాను, సరే ఏమైతుంది ఏందని ఆయనతోటి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఆ 4 days నేను వచ్చేసరికి ఆల్రెడీ మాకు కోచింగ్ సెంటర్, నేను అప్పుడు సెంట్రల్ ట్యూటోరియల్స్ అని అందులో కోచింగ్ తీసుకునేవాడిని. ఆ కోచింగ్ అయిపోయింది. నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళేసరికి వాళ్ళు కోచింగ్ అంతా అయిపోయింది అని చెప్పారు. అక్కడి నుంచి నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర కూర్చొని మళ్ళీ నోట్స్ అంతా రాసుకుని మళ్ళీ వెనక్కి ఆ 4 రోజుల్లో 50 రోజుల సిలబస్ వెనక్కి వెళ్ళిపోయానా అనిపించింది. ప్రాక్టీస్ పోయింది, అంత పోయింది. మళ్ళీ కూర్చొని ఎక్స్ట్రా చదవాల్సి వచ్చింది. అందులో మేము అప్పట్లోపల పల్లెటూరు నుంచి వచ్చాము, ఇక అంతా తెలుసు కదా మీకు ఎట్లా కష్టంగా ఉంటుంది. తెలుగు మీడియం, నేను ఇందులో ఇంజనీరింగ్ లో సీట్ అంటే అదొక పెద్ద వరం, మళ్ళీ రిజర్వేషన్స్ లేవు, చాలా కష్టం. 3 రోజుల పాటు ఒక రోజు ఫిజిక్స్, ఒక రోజు కెమిస్ట్రీ, ఒక రోజు మ్యాథమెటిక్స్. స్నానం చేసి వచ్చాను, టవల్ మీద ఉన్నాను, బియ్యం బస్తాను అనుకున్నాను. మా ఇంట్లో అంటే పెద్ద ఇల్లుండేది, మా చిన్న ఇల్లుండేది. సో బియ్యం బస్తా దగ్గర అనుకుని అట్లా బియ్యం బస్తా దగ్గర కూర్చొని చదువుకుంటున్నాను అంతే, రోజంతా అక్కడే. ఎందుకంటే అక్కడి నుంచి కదిలితే మళ్ళీ నాకు ఒక్క సెకండ్ తమస్సు వచ్చినా నేను భరించలేను, అంత చదవాల్సింది ఉంది. అట్లా 3 రోజుల పాటు చదివి చివరి రోజు నాడు ఒకసారి దేవుడికి దండం పెట్టుకుందామని 1 గంట సేవ్ చేసుకోగలిగా. నేను 3 రోజుల పాటు కష్టపడితే 1 గంట సేవ్ చేసుకోగలిగా. అంటే నేనేమంటానంటే సమయం వెళ్ళిపోతే రాదు, నన్ను నమ్మండి, అనుభవం మీద చెప్తున్నా. మీకు తెలియదని కాదు, మీలో చాలా మంది నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ సమయం 1 గంట పోయినా, ఒక డాక్టర్ మనను ఒక ఎక్స్ట్రా గంట బతికించగలడా చూడండి. మీ దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు, కానీ మీకు డాక్టర్ 1 గంట మిమ్మల్ని ఎక్స్ట్రా బతికించగలడా ఆలోచించండి. సమయం అస్సలు వృధా చేయకండి. ఎందుకు చెప్తున్నానో వినండి. నేను చెప్పినట్టుగా అదే ఆత్మబోధ, అదే వింటా పోండి. అది అర్థమయ్యేదాకా. ఆటోమేటిక్ గా వైరాగ్యం వస్తే నో ప్రాబ్లం, రాకపోతే కనీసం ఆలోచన ద్వారా వైరాగ్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే జ్ఞానమూర్తి అయినటువంటి ఆ సూర్య భగవానుడిలో ఉన్నటువంటి ఆ శక్తి మొత్తం మనలోకి రావాలి. అందుకే కదా ఇప్పుడు అన్నిటికంటే పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రంలో మనం ఏమంటాం, ఆ సవితృ మండలంలో ఉన్నటువంటి ఆ సూర్య భగవానుడు ఆయన నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టుగాక, నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టాలి ఆయన. సో మనలో అజ్ఞానాన్ని పోగొట్టమని అడుగుతున్నటువంటి మంత్రము అన్ని మంత్రాల కంటే గొప్పది. ఇంతకంటే నేనేం చెప్పగలను? ఇప్పుడు మీరు తీసుకొని సౌందర్య లహరిలో ఈ కోరికకి ఈ మంత్రం, ఈ కోరికకి ఈ మంత్రం, ఈ కష్టానికి ఈ మంత్రం, ఈ నష్టానికి ఈ మంత్రం, ఇవన్నీ ఎప్పటికి అవ్వాలిగా. ఎప్పటికి ఎన్ని కోరికలు కోరుకొని ఏం చేస్తారు? అల్టిమేట్ గా ఏం చేస్తారు? ఇంత తినే బదులు ఇంత తింటారా? ఒక బంగాళాలు ఉండే బదులు 4 బంగాళాల్లో పడుకుంటారా? కాలలా ఎక్స్పాండ్ చేసి విరాట స్వరూపం తెచ్చుకొని 4 బంగాళాలలో పడుకుంటారా? చనిపోయేది ఒక్క చితి మీదనే. మనకు ఎంత అవసరమో దానిపైన ఉన్నటువంటి ప్రతి వస్తువు మనకు వేస్టే. ఇవన్నీ మీకు తెలియవని చెప్పడం లేదు నేను, ప్లీజ్ ఇది. కానీ ఒకటి ఏంటంటే ఆ జ్ఞానం రావాలి ఫస్ట్. ఆ తర్వాత మీరు ఎంత కష్టపడ్డా కూడా ఎంతమంది గీతలు మార్చగలిగారో ఆలోచించండి. మన పిల్లలే కావచ్చు, మన తెలిసిన వాళ్ళే కావచ్చు, కొంతమంది కోసం మనం ఎంతో కష్టపడతాం వాళ్ళకి సహాయం చేయాలని, కానీ మన సహాయం వాళ్ళకి అందకపోవచ్చు. కొంతమందికి చిన్న పుష్ ఇస్తే వాళ్ళు గొప్ప స్థాయికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే పరమాత్మ
సృష్టించినటువంటి ఈ జగత్తు లోపల ఈ ఉల్లంఘించలేనటువంటి శాసనం ఏదైతే ఉన్నదో దాన్ని మనము అనుసరించాల్సిందే. మనకంటూ ఒక శక్తి లేదు. మనకు ఒక శక్తి అంటూ మనం ఏదో కొత్తది చేద్దామంటే అది పాసిబుల్ కాదు. కేవలం సాధన ద్వారా పరిణతి తెచ్చుకొని సంకల్పం ద్వారా కొన్ని విషయాలను తెచ్చుకోగలం గాని మిగతా జరిగే పరిణామాలపైన మనకు ఏ విధమైనటువంటి అధికారము లేదు. అత్యద్భుతంగా రాసినటువంటి పరీక్ష లోపల మనము మంచి మార్కులు రాకపోవచ్చు. యావరేజ్ గా రాసిన పరీక్ష లోపల మనకు అందరికంటే ఎక్కువ మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మీకు జరగలేదా చూడండి, మీ పిల్లలకు, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ జరుగుతాయి. జీవితంలో ఒక్కొక్కసారి కష్టపడ్డవే ఎక్కువ. ఒక ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను ఒకసారి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ సరిగ్గా 15 నిమిషాలు అయింది. ఓకే, 10 నిమిషాలు 12 నిమిషాలు ఇంట్రొడక్షన్స్, వాళ్ళు జాబ్ గురించి చెప్పడం జరిగింది. ఒక క్వశ్చన్ వేశారు నాకు, ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్ కి నేను జవాబు చెప్పాను, అయిపోయింది ఇంటర్వ్యూ. తర్వాత 2 రోజుల లోపల నేను జాబ్ కి సెలెక్ట్ అయ్యాను అన్నారు. అసలు నేను ఏమన్నా చేస్తే కదా, మరి అది చాలా పెద్ద కంపెనీకి ఏమన్నా చేశానా? మరి నేను ఏం చేయలేదు. జస్ట్ ఒక 15 నిమిషాల ఇంటర్వ్యూలో కనీసం 2వ రౌండ్ కూడా లేదు. కొన్నిసార్లు ఇంకొక కంపెనీకి 8 ఇంటర్వ్యూలు, 8 రౌండ్స్ తర్వాత కూడా హోల్డ్ లోకి వెళ్ళిపోయింది జాబ్. దాన్ని ఏమంటాం? అంటే ఇది మన కష్టానికి డైరెక్ట్ గా ప్రపోర్షనేట్ ఉంటుందని అనుకోవద్దు. అది మన గీతలో ఉన్నది. ఎంత మీరు తనులాడినా వచ్చి తీరుతుంది. అదొక్కటి గుర్తుంచుకోండి, తప్పదు. ఇప్పుడు నాకు మార్పు రావడం ఎందుకు వచ్చింది? అన్ని బాగున్న సమయంలో నాకు మార్పు ఎందుకు వచ్చింది? అది అలా వచ్చే సమయం అయింది కాబట్టి వచ్చేసింది, అంతే. అందరికి రాకుండా నాకే ఎందుకు వచ్చింది అంటే మరి అంతే, మరి అది రాసి పెట్టుంది. ఈ లాస్ట్ పాయింట్ అర్థం అవ్వలేదండి, ఇంకొకసారి చెప్పరా? మనకి ఏ విధంగా ఈ లాస్ట్ పాయింట్ అర్థం అవ్వలేదు. ఏం లేదు, మనకి ఏది వచ్చేది ఉంటే అది వచ్చి తీరుతుంది, అంతే అంటున్నాను. మన ప్రారంభంలో ఉన్నటువంటిది తప్పకుండా వచ్చి తీరుతుంది. మరి మనకు ఆధ్యాత్మికంలో కూడా అంటారా? ఆధ్యాత్మికంలో కాదు, ఆధ్యాత్మికంలో 2. అక్కడ కూడా మనకు పూర్వజన్మలో కొంత సాధన జరిగితే ఈ జన్మ లోపల మన లోపల మార్పు రావచ్చు. ఉదాహరణకు అన్నమయ్య ఉన్నాడు. అన్నమయ్యకి ఎట్లా జరిగింది మార్పు? అనుకోకుండా జరిగింది మార్పు. కొన్నిసార్లు అలా పూర్వజన్మ సుకృతం ఉంటే అలా జరగచ్చు. కానీ 90% ఆఫ్ ద పీపుల్ సాధన ద్వారానే తెచ్చుకోగలుగుతారు. సాధన ద్వారానే తెచ్చుకోగలుగుతారు పరిణతి. 2 ఉన్నాయి. ఫేట్ లో జరిగేవన్నీ ఎలా ఉన్నాయో అలా జరుగుతాయి. దాన్ని దేవుడు కూడా మార్చలేడు. ఇక్కడ సైడ్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఆలోచనతో తెచ్చుకునే దాన్ని, దీన్ని ఏమంటారంటే సంకల్పం అంటారు. ఇంగ్లీష్ లోపల ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్ తోటి మనము ఫలితాలను తారుమారు చేయలేము. ఫలితాలని తారుమారు చేయలేము. ఈ ప్రారంభంలో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతాయి. ఈ ఫ్రీ విల్ ద్వారా మనం మెచ్యూర్డ్ పీపుల్ అవ్వచ్చు, సన్నగా అయిపోవచ్చు, లావుగా అయిపోవచ్చు, తర్వాత ముఖం అందంగా చేసుకోవచ్చు, మేకప్లు లేకుండా, సరైనటువంటి ఆరోగ్యం మెయింటైన్ చేయొచ్చు, సరిగ్గా ధ్యానం చేయొచ్చు, సరైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు చదవచ్చు, సరైనటువంటి పరిణతి సాధించవచ్చు, సరైనటువంటి అభ్యాసం చేయవచ్చు, సరైనటువంటి వైరాగ్యాన్ని సాధించవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీ విల్ ద్వారా జరుగుతాయి. ఫేట్ ద్వారా జరిగేవి మార్చలేము. ఫేట్ లో ఏది ఉంటుంది జరిగి తీరాల్సిందే. కొన్నిసార్లు అందులో ఆధ్యాత్మికం కూడా ఉండొచ్చు. అందరికీ ఉంటుందని చెప్పలేము. అది అదృష్టం. ఇక అది అదృష్టం, దురదృష్టం కొంతమందికి. అయితే మన ఆలోచన సరళి మాత్రం మనం మార్చుకోగలుగుతామా అంటే మనం మార్చుకోవచ్చు, తప్పకుండా మార్చుకోవచ్చు. అయితే ఏమైపోతుందంటే మనం బయట ప్రపంచంలో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ సూర్యుడిని మనము ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఆద్య హృదయం ఎందుకు? సూర్యుడు డైరెక్ట్ గా వేద స్వరూపుడు. ఇదే కదా మనం తెలుసుకున్నది. ఆ ఉమ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అందులో ఉన్నటువంటి మండలం సముద్ర మండలంలో అందులో ఉన్నటువంటి పరమ పురుషుడు అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సూర్యుడు, ఆయన యొక్క జ్ఞానము కిరణాల రూపంలో మనకి రావడమే ఆదిత్య హృదయం. 3 గుర్తుంచుకోండి, ఇంకేం అక్కర్లేదు. ఎవరన్నా చెప్పండి, నేను చెప్పిన ఇప్పుడు ఈ మూటిని ఆదిత్య హృదయం యొక్క మ్యూట్ లో పెట్టుకోరండి, కొంచెం మణి గారు మ్యూట్ లో పెట్టుకోరా. ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన 3 ఎవరైనా చెప్పగలరు? సార్ అవును, కరెక్ట్. నేను లాస్ట్ లోపల వాటికి సంబంధించి 3 వేదాలు చెప్పాను. ఆ తర్వాత 3 వేదాల తర్వాత 3 అర్థం చెప్పాను. సవిత మండలం ఎవరైనా చెప్పగలరా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినపడలేదు. అందరికి వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో, అవును సార్, బ్రేక్ అవుతుంది. సూర్యుని నుంచి వచ్చే కిరణాలు బాగా వస్తుంది.
అందరికి బ్రేక్ ఒకసారి అందరూ మ్యూట్ లో ఉండండి. జస్ట్ అప్ డౌన్ పెట్టండి. మంచిగా వినిపిస్తే అప్ అని అనండి, వినిపించకపోతే డౌన్ పెట్టండి. ఎక్కువ మంది క్లియర్ గా లేదు, చాలా మంది క్లియర్ గా ఉంది కానీ ఎక్కువ మంది క్లియర్ గా లేదు. ఓకే, నేను బయట వస్తాను, మీరు పాడుకోకండి. పోనీ ఇప్పుడు క్లియర్ గా ఉందండి? ఎస్ ఓకే, నేనేం చెప్పానంటే సూర్యుడు అంటే ఎవరు? వేద స్వరూపుడు. ఓకే, ఒక్కసారి అంతరాయ చెప్పుకొని మళ్ళీ వెళ్దాం అందులోకి. అంతరాయతి నిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. ఆదిత్యుడిలో ఏదైతే జ్ఞానము వెలుతురు ఉందో అది మనలో ఉంది. హిందూ ధర్మం అంతా చెప్పేది వెలుతురు గురించే చెప్తుంది. వెలుతురు అంటే ఏంటంటే మన లోపల ఉద్భవించేటటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం ముందుగా భగవంతుడిలోంచి వేద రూపంలో వచ్చింది. ఆ వేదం యొక్క స్వరూపము సూర్య భగవానుడు. సో కాబట్టి ఏంది, సూర్య భగవానుడు భగవంతుడు వేరు వేరు కాదు. సూర్య భగవానుడు మళ్ళీ 3 భాగాలు. ఒకటేమో సూర్యుని యొక్క మండలం, సవితృ మండలం అంటాం. రెండోదేమో అందులో ఉన్నటువంటి సూర్య భగవానుడు. మూడోదేమో ఆయన మనందరిపైన వెలువరించేటటువంటి కాంతి, జ్ఞానము. అర్థమైందా అందరికి? ఆ ఊ మా అంటారు వీటిని. ఎవరైనా చెప్పండి, ఒక్కసారి ప్రయత్నం చేయగలుగుతారా? ఎస్ సార్, చెప్తాను సార్. ఆదిత్యుడు అన్న అంటే మనకి సృష్టిలో ఆదిత్యుడు ఏమోని మనకి జ్ఞానం వెలుతురు ఇస్తాడు. అది వేద స్వరూపం నుంచి వచ్చింది, వేద రూపం నుంచి వచ్చింది. వేద రూపంలో మనకి సూర్యుడి స్వరూపం ఆ భగవంతుడి స్వరూపంలో కనబడుతుంది. అది మళ్ళీ 3 భాగాల్లోని సవిత్ర మండలం, సూర్య, తర్వాత కాంతి అంటే జ్ఞానం. ఆ రూపంలో మళ్ళీ విభజించబడింది. ఈ 3 అంటే ఈ మన సూర్యుడి తాలూకా అంటే ముందు మండలము అంటే ఏంటి? ఆయన ఉన్నటువంటి ప్రదేశము. రెండవది అందులో ఉన్నటువంటి వ్యక్తి, పురుషుడు. అందులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జ్ఞానము, దాన్ని కిరణాలు అంటారు. ఉదాహరణకి శ్రీనివాసు ఎందులో ఉన్నాడు? ఒక రామంతపూర్ మండలంలో ఉన్నాడు. పురుషుడుగా శ్రీనివాసు ఉన్నాడు. శ్రీనివాసు ప్రవచనం చెప్తున్నాడు అనుకోండి. ఇది క్లియర్ గా ఉందా? పోనీ ఇప్పుడు క్లియర్ అనిపించిందా? ఈ 3 కూడా సూర్యుడే. దీన్నే ఫస్ట్ మండలము, తర్వాత దానిలో ఉన్న వ్యక్తి, తర్వాత జ్ఞానము, సూర్యుడి కిరణాలు. ఇదే మనము ఎవరైనా ఆదిత్య హృదయం అంటే ఏంటి అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, చెప్పండి. మనలో ఉన్నటువంటి ఈ శక్తిని ఆదిత్య హృదయం అంటారు. ఆదిత్యుడిలో ఏదైతే వెలుతురుందో అది మనలో ఉంది. ఆయన మండలము, ఆయన పురుషుడు, అందులోంచి వచ్చినటువంటి వెలుతురే మన జ్ఞానము. అదే విధంగా నేనున్నటువంటి ప్లేసు, ఆ ప్లేస్ లోపల నాలో ఉన్నటువంటి చైతన్య శక్తి. సో ఆదిత్యుడిలో ఏదైతే శక్తి ఉందో నా హృదయంలో కూడా అదే శక్తి ఉంది. దీన్నే ఆదిత్య హృదయం అంటారు అని చెప్పి ఆదిత్యుడినే అందరు దేవతల యొక్క రూపము అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అవునా కదా? అందరు దేవతలు, సర్వదేవాత్మకో హేషః, తేజస్వి రశ్మి భావన, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. భగవంతుడు ఎంత గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. సో కాబట్టి అటువంటి మహోన్నతులైనటువంటి భగవంతుడి ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు మనకి ఇక అనుమానం ఎందుకు? ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. మనం ఆయనని ఎలా తెలుసుకున్నాము? రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. రామ, జీవితం అనేటటువంటి యుద్ధంలో గెలవాలంటే ఆదిత్య హృదయం తప్పనిసరి. గెలవడం అంటే ఏంటి? శత్రువులను జయించడం అంటే ఏంది? పక్కింటోడి మీద నేను గెలవడం. కరెక్టేనా? పక్కింటోని నేను గెలవడం, భార్య భర్త మీద, మనలో ఉన్న దుర్గుణాలని జయించడం.
గుణాలను జయించడము, మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే వాటిని జయించడము. కాబట్టి రామా, నువ్వు భయం కూడా నీకుంది, ఆ భయాన్ని కూడా నువ్వు జయించాలి. ఎలా జయిస్తావు తెలుసా? ఇది నీ శత్రువులన్నింటినీ జయిస్తుంది. ఆదిత్య హృదయం తప్పకుండా చదువు, ప్రత్యక్ష దైవమీన. ఇది చాలా పుణ్యకరమైనటువంటిది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. అంత గొప్పదయ్యా, ఇది చాలా మంచిది. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన ఒక్క మామూలు వ్యక్తి కాదు. ఆయన కిరణాలు నీకు వస్తున్నాయి కాబట్టి నీకు ఆ శక్తి వస్తుంది. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. మనందరిలో వెలుతురుని నింపేటటువంటి కిరణాలను ఆయన పంపిస్తున్నాడయ్యా. ఆయన ఎలాంటి వాడు తెలుసా? సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. దేవతలు రాక్షసులు అనే తేడా లేదు, అందరికీ ఒకే కాంతినిస్తాడు. ఆ జ్ఞానాన్ని ఎవరు నింపుకుంటే, ఎవరు తీసుకుంటే వాళ్లకు సరిపోతుంది. ఆయననే బ్రహ్మ, ఆయననే విష్ణువు, ఆయననే శివుడు, ఆయననే స్కందుడు. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగంలో ఉన్న శక్తి ఆయననే. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటిది ఎవరో కాదు, సూర్య భగవానుడే. ఆయన శక్తే మనందరిలో ఉంది. ఆ శక్తే మనందరినీ కాపాడుతుంది. ఆయన ఎటువంటి వాడు? నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలా జ్ఞానాన్ని ఇస్తాడు? ఆదిత్య సవితా సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకరః. గత వారం తెలుసుకున్న శ్లోకం. అందులోపల ఆదిత్యుడు అనేటటువంటి స్టెప్ నుంచి మనం మొదలెట్టాము. అక్కడి నుంచి మొదలెట్టినటువంటిది సవిత, అక్కడి నుంచి సూర్య అనేటటువంటి స్థాయి రాగానే మనకు స్పష్టత స్టార్ట్ అయింది. ఖగః అనేసరికి మనం మనస్సు పైన ఇంద్రియాలు పెట్టుకున్నాము. పూషణ అంటే మన సాధనాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పి అనుకున్నాం. గభస్తిమానం అంటే మన అంతర్గతంగా చేసేటటువంటి ప్రయాణంలో ఆయన అలా ముందుకు తీసుకెళ్తున్నాడని. సువర్ణ సదృశ్యం అంటే లోపల ఎప్పుడైతే మనకు శక్తి వస్తుందో మన మలినమంతా కూడా పోతుంది, మనలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా బయటకు పడేస్తాడు. భానువు కాంతివంతంగా నింపుతాడు. హిరణ్యరేత అద్భుతమైనటువంటి జ్ఞాన బీజాన్ని మన లోపల పెడతాడు. రేతస్సు అంటే ఆ జ్ఞాన బీజం. ఓకే, సో ఆ రేతస్సు చేసి దివాకరుడు నీకు దినాన్ని తయారు చేస్తాడు. నీ దినం అంటే ఏంటి? నీ లోపల వెలుతురుని తీసుకొస్తాడు. అదే జ్ఞానం ద్వారా వచ్చి వెలుతురు. అప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆ భగవంతుని నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు. రామ, జ్ఞానమూర్తి. జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నీకు ఖచ్చితంగా భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఇవాటి కొత్త శ్లోకం. హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్ మరీచిమాన్ తిమిరోన్మథనః శంభో త్వష్టా మార్తాండక అంశుమాన్. విడగొట్టుకుంటూ చెప్పాను లాస్ట్ వీక్, కావాలని మీకు అర్థం కావాలని జాగ్రత్తగా వినండి. చక్కగా చాలా బ్యూటిఫుల్ శ్లోకం. మన లోపల జ్ఞానాన్ని అందిస్తాడు అన్నాం. జ్ఞానాన్ని అందించడం అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇప్పుడు గత శ్లోకాన్ని మనం ఏమని తెలుసుకున్నాము? నాకు ఒక కోరిక ఉంది, అది ఆదిత్యుడు. అందులోపల ఏమైంది? ఆ కోరికను మెల్లమెల్లగా సూర్యుడు రూపంలో స్పష్టత. నాకు వచ్చి అడుగుతాం, బాస్ నేను ఇది ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను, మంచిదా కాదా? స్పష్టత వచ్చింది. స్పష్టత వచ్చిన తర్వాత నేనేం చేస్తాను? ఈ రోజు నుంచి ఇంద్రియాలను నిగ్రహించుకుంటాను, అది ఖగః. తర్వాత సాధనని బాగా పెంచుకుంటాను, అది పూషః. అప్పుడు నాకు సాధన అంతా తెలిసిపోయిన తర్వాత నేను ఇంకా మంచిగా అంతర్గతంగా అంత మంచి ప్లానింగ్ తోనే ఉంటాను. ఉన్న తర్వాత ఏమైంది? నా లోపల ఉన్నటువంటి అనవసరమైన ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలకు నాకు మంచి జ్యోతి కనిపిస్తుంది. అప్పుడు నాకు ఆత్మ జ్ఞానం నా లోపల ఉద్భవించి నాకు సరైనటువంటి విషయాలు, సత్యాన్ని నేను తెలుసుకుంటాను అని గత వారం శ్లోకము. దాన్ని మనం మన నిత్య జీవితంకి కనుక అనుకుంటే, ఒక వ్యక్తి ఇప్పుడు నాలాంటి వాడెవడో మీకు కీ ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఏమైంది? మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఏం చేస్తారు? తప్పు పనులన్నీ మానేస్తూ ఉంటారు. చెడు పనులు చేయడం మానేస్తూ ఉంటాం. కొన్ని తగ్గించుకుంటూ ఉంటాము. బయట పార్టీలు, మొబైల్ ఫోన్ యూసేజ్లు తగ్గించుకుంటూ ఉంటాం. సాధన లోపల ఎక్కువ సమయం పెడుతూ ఉంటాం. ఆ పెట్టిన తర్వాత మెల్లమెల్లగా మన లోపల వస్తున్న మార్పు మనకు తెలుస్తుంది. ఆ మార్పు తెలిసిన తర్వాత ఏమవుతుంది? బయట విషయాలకు వెళ్ళాం, ప్యూర్గా ఉంటాం. అవతల వాడు ఏమన్నా మాట్లాడినా మనకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు. ఈ మాట నేను నిన్నటి ప్రవచనంలో కూడా చెప్పడం జరిగింది. అవతల వాడు ఏమన్నా కూర్చొని రండి సార్, కూర్చొని కబుర్లు చెప్తూ చలి ఎట్లుంది సార్, ఎండెట్లుంది సార్ అంటే పెద్దగా మాట్లాడాలనిపించదు నాకు. బోరు కొడుతున్నాయి అవన్నీ, చాలా బోరు కొడుతుంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళామన్నమాట. ఇంకప్పుడు వాటి జోలికి వెళ్ళాం మనం. వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది? మన లోపల ఆత్మజ్ఞానం కలుగుతుంది.
ఆ ఆత్మ జ్ఞానం ద్వారా మనకు పూర్తి స్థాయి ప్రకాశవంతంగా అయిపోతాం, జీవన్ముక్తులం అవుతాం. అంతేనా? మరి తర్వాత వచ్చేది ఏంటి? తర్వాత వచ్చేది హరిత అశ్వ. దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ముందేమో డైరెక్ట్ మీనింగ్ చెప్పుకుందాం, తర్వాతనేమో తత్వం చెప్పుకుందాం. ముందు డైరెక్ట్ మీనింగ్ చెప్పుకోవడానికి మనము ప్రయత్నము చేద్దాము. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు కొత్త శ్లోకంలోకి వచ్చాం కాబట్టి కొత్త శ్లోకంది ఒక్కొక్క అక్షరాన్ని మనం తెలుసుకుంటాము. ఒక్కొక్క అక్షరాన్ని వివరాన్ని తెలుసుకుంటాం, ప్రతి పదార్థం తెలుసుకుంటాం. ఓకేనా? హరిత అశ్వ. హరిత అంటే గ్రీన్ కలర్ అని చెప్పేసి అటువంటి అశ్వాలను కలిగి ఉన్నవాడు అని ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఉంది, దాన్ని కూడా తెలుసుకుందాం. హరి అంటే కదలిక ఉన్నటువంటి అశ్వాలు, అంటే స్పీడ్ గా కదులుతున్నటువంటి అంశాలు. అంటే సూర్య కిరణాలు ఎంత వేగంగా వస్తాయి అంటే 500 సెకండ్లలో మన దగ్గరికి వచ్చేస్తాయి. చాలా సూపర్ ఫాస్ట్ గా వస్తాయి. మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే అంత వేరు అవ్వదు. సో అంత వేగంతో మనకు వస్తాడు. సో దాని తత్వం ఏంటో తర్వాత తెలుసుకుందాం. ముందు హరిదశ్వ అంటే అర్థమైందా? అశ్వహ అంటే ఏమి గురుగారు? పచ్చని గుర్రాలు కదా. అశ్వ అంటే గుర్రం. స్పీడ్గా హరి అంటే ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్. డైరెక్ట్ మీనింగ్ గ్రీన్ అశ్వాలు, ఆకుపచ్చ డైరెక్ట్ మీనింగ్ ఆకుపచ్చ అశ్వాలు అని, అశ్వాలు. ఇంకొకటి అశ్వాలు ఏవైతే చాలా కదలిక. వేగంతో పరిగెత్తుతూ ఉంటాయి అని, వేగంతో పరిగెత్తే అటువంటి కదలిక. కిరణాలని. లేదా ఇంకొక మీనింగ్ కూడా వస్తది. హరి అంటే నల్ల రంగు కూడా వస్తది. హరి అంటే భగవంతుడు నీలం రంగులో ఉంటాడు. ఎవరికైనా జవాబు చెప్పగలరా నీలం అని ఎందుకంటాము అనేది? ఎవరైనా జవాబు చెప్పగలరా? చాలా సార్లు చెప్పాను. నీలం అంటే ఏంటి? మేఘాలు, ఆకాశం నీలంగా ఉంటుంది. ఆకాశం అంతా నిండి ఉంటారు, అందుకే మేఘం అంటారు, నీలం అంటారు. నీలంని నేను ఉల్టా చేసి చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? లీనం అని చెప్పారు సార్. నీలంలో లీనం అవ్వాలి సార్. లీనం. నీలంలో లీనం అవ్వాలి. అన్నింటినీ తన లోపల కలుపుకున్న దాన్ని లీనం అంటారు అన్నమాట. సో ఇక్కడ హరి అనేటటువంటిది ఏంటి? హరి అంటే నలుపు రంగు అని కూడా ఒక మీనింగ్ ఉంది. నలుపు గాని నీలం గాని రెండు దగ్గర ఒకటే. బ్లాక్ హోల్ అని మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం. బ్లాక్ హోల్ అంటే ఏంటి? బ్లాక్ హోల్ అంటే ఏంటి అంటే ఈ ప్రపంచమంతా కూడా లోకంబులు, లోకస్తులు, లోకేశులు, తెగిన తుది నలోకంబగు పెంచీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి అని చెప్పుకున్నాం కదా. అది బ్లాక్ హోల్ గురించి చెప్పింది మనకు. ఈ ప్రపంచం, నువ్వు నేను, ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నటువంటి పెద్దలు, వీళ్ళందరూ కూడా పడిపోతారు. పడిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఈ దీంట్లో పడిపోతారు, ఈ బ్లాక్ హోల్ లో పడిపోతారు. అవి ఎంత దట్టంగా ఉంటాయంటే గ్రహాలు, నక్షత్రాలు, వస్తువులు ప్రతి ఒక్కటి అందులోపల కొన్ని వందల వేల గ్రహాలు, గెలాక్సీలు అన్ని వెళ్ళిపోయి ఒక దట్టమైనటువంటి ప్రదేశంగా మారిపోతుంది. ఇప్పుడు మనం సూర్యుడి పైన ఆధారపడి ఉన్నాం, అవునా? సూర్యుడి పైన ఆధారపడి ఉన్నప్పుడు ఇప్పుడు సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు? తిరుగుతూ తనలోంచి శక్తిని, తర్వాత ఆకర్షణ శక్తిని మనకి ఇస్తున్నాడు. ఆయన ఆకర్షణ శక్తి వల్ల ఈ గ్రహాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి, అన్ని తిరుగుతున్నాయి. మనకు తెలిసినవి 9 గ్రహాలు, ఇవి తిరుగుతున్నాయి. ఈ తిరుగుతున్న గ్రహాలలో ఏమవుతుంది? ఏదో ఒక రోజు నాడు సూర్యుడి లోపల హైడ్రోజన్ కలిసి, సూర్యుడి లోపల ఏమవుతుందంటే హైడ్రోజన్స్ 2 కలిసి హీలియం గా, హైడ్రోజన్లు కలిస్తే హీలియం గా తయారైతాయి. హీలియం గా తయారైనప్పుడు శక్తి రిలీజ్ అవుతుంది. ఆ శక్తి మొత్తము మనకు ప్రపంచం అంతా ఆయన అందిస్తున్నాడు. కొన్ని రోజుల కన్నా హైడ్రోజన్ అంతా పోయింది అనుకో, హైడ్రోజన్ అయిపోతే అప్పుడు ఏమైపోతుంది? అయిపోతే ఆ సూర్యుడు పడిపోతాడు. ఆ సూర్యుడి పైన ఆధారపడి ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోతారు. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉన్నాడు, ఆయన పోషిస్తూ కుటుంబాన్ని రిక్షా లాగుతూ కాపాడుతున్నాడు. ఆ పెద్ద ఆయన చనిపోతే కుటుంబం మొత్తం రోడ్డున పడ్డట్టే. అదే విధంగా సూర్యుడి పైన ఆధారపడ్డటువంటి లోకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది? ఈ బ్లాక్ హోల్ అనేది ఏదైతే ఉంటుందో ఇది దట్టమైనటువంటి అన్ని గ్రహాలను, గెలాక్సీలను అన్నిటి తన లోపల చేర్చేసుకొని ఇలా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయిన తర్వాత బయట ఇందులోపల సూర్యుడు వచ్చేసాడు. సూర్యుడితో పాటు గ్రహాలు వచ్చేసాయి. వేలాది కొద్ది, లక్షలాది కొద్ది నక్షత్రాలు, గ్రహాలు, మనుషులు, చెట్లు, చేమలు, పర్వతాలన్నీ వచ్చేసి దట్టంగా నల్లగా అయిపోయింది. దీని బయట ఒక కాంతి పుంజం కనిపిస్తుంది మనకు. ఇది ఈ 10 ఏళ్ల కింద కనుక్కున్నారు. ఈ కాంతి పుంజం ఉంటుంది అన్న విషయాన్ని ఒక 10 ఏళ్ల కింద కనుక్కున్నారు. ఆ కాంతి పుంజము
పోతన మహానుభావుడు చూడగలిగాడు. దీని అంతటికీ బయట ఎవరైతే కాంతివంతంగా కనిపిస్తూ ఉన్నారో ఆ భగవంతుని నేను సేవింతును. ఎవరికైనా లోకంబులు లోకస్తులు మొత్తం వస్తే చదవండి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినట్టు తిన లోకంబగు చదవండి. పెంచీకటి, డార్క్నెస్ కంప్లీట్. పెంచీకటికి అవ్వల బయట ఎవరైతే ఏకాకృతితో వెలుగుతూ ఉంటాడో, లోకేశులు లోకస్తులు తుదిన లోకం పెంచీకటి తెగిన కావల తుదిన ఎవ్వడు ఏకాగ్రత వెలుగునట్టి ఈశు భజింతును. ఈ బయట ఉన్నాడు ఏకాకృతితో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మ. సో కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా మనకు తెలియనటువంటి ఏదో ఒక గొప్ప శక్తితోటి నడుస్తూ ఉన్నది. ఒక గొప్ప శక్తితోటి నడుస్తూ ఉన్నది. అది హరి అని చెప్పేసి ఇక్కడ తిరగడం. అశ్వ అంటే స్పీడ్ అనే కూడా ఒక మాట ఉంది. హరికి స్పీడ్ అనే మాట ఉంది. అశ్వానికి కిరణాలు అనేటటువంటి మాట ఉంది. వ్యాప్తి చెందుట అనేటటువంటి మాట కూడా ఉన్నది మనకు. అశౌ వ్యాప్త అని వ్యాప్తి చెందేటటువంటిది అంటే కిరణాల ద్వారా వ్యాప్తి చెందేటటువంటిది. ఇది మనం ఇప్పుడు చూసినటువంటిది. హరిదశ్వ అంటే మామూలుగా గుర్రాల మీద ఆయన వెళ్తున్నాడు అని ఒక మీనింగ్ తీసుకుంటే, గుర్రాలు స్పీడ్ గా వెళ్తున్నాయి అని ఒక మీనింగ్ తీసుకుంటే, కిరణాలు స్పీడ్ గా మనకు వస్తున్నాయి అనేది ఒక మీనింగ్ తీసుకుంటే, ఇంకొకటి మీకు జస్ట్ ఇప్పటికి చెప్పాను, ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అర్థం కాని వాళ్ళు అడగండి, ఏం పర్వాలేదు. 2-3 నామాలు తెలుసుకున్నా పర్వాలేదు. కానీ అందరూ ఆదిత్య హృదయం చేస్తున్నారు కదా పొద్దున పూట నేను చెప్పిన శ్లోకాలని. చేస్తూ ఉంటారు, ప్రతిరోజు చెయ్యండి ఆదిత్య హృదయము, తప్పకుండా చెయ్యండి. సూర్యుడు ప్రత్యక్ష భగవంతుడు కాబట్టి 100ల కొద్ది 1000ల కొద్ది నేర్చుకోకుండా చక్కగా తెలిసిన వాటిలోంచే భగవంతుడిని చక్కగా ప్రార్థించడానికి చేస్తూ ఉండండి. ఎవరికి అర్థం కాలేదు చెప్పండి. హరి అశ్వ పచ్చ గుర్రాలతో ఉన్నాడు అని ఒక మీనింగు, నల్ల గుర్రాలతో ఉన్నాడు అని ఒక మీనింగు, కిరణాలు వ్యాప్తి చెందుతున్నాయి అని ఒక మీనింగు. ఇంకేమన్నా డౌట్ ఉందా? డైరెక్ట్ మీనింగ్ అంటే కిరణాలు వ్యాప్తి చెందడం అనే సార్. అశ్వ అంటే కిరణాలు వ్యాప్తి అంటే సూర్య కిరణాల యొక్క వేగం అన్నమాట. ఇక్కడ సూర్య కిరణాలు. అశ్వ అంటే వ్యాప్తి తత్వము. రాసుకోండి, అశ్వ అనగా వ్యాప్తి తత్వము. అశ్వ అనగా గుర్రము, అశ్వ అనగా వ్యాప్తి తత్వము. దీన్నంతా కూడా మనకు యాస్కుడు అనేటటువంటి ఒక ఆయన నిరుక్తము అని ఇచ్చాడు అన్నమాట. ఆ నిరుక్తం లోపల ఏంటంటే ప్రతిదానికి కూడా ఆయన అర్థాలు ఇచ్చాడు, ధాతువులకు అర్థాలు ఇచ్చాడు అన్నమాట. ఆ ధాతువులు ఏంటి, మనకు సుమారుగా 1800 నుంచి 2000 ధాతువులు ఉన్నాయి. ఈయన 1800 ధాతువులకు అర్థాలు ఇచ్చాడు. ఈ 1800 ధాతువులలోంచే మనకు తెలిసినటువంటి 15-20 కోట్ల పదాలు సంస్కృతంలో ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చేశారంటే యాస్కుడు అనేట ఆయన ఈ మొత్తం కూడా మనకు అందించాడు అనమాట. అందులోపల అశౌ వ్యాప్త అంటే అశ్వము అంటే వ్యాప్తి చెందేది అంటే స్పీడ్ గా వెళ్ళేది అని మీనింగ్ అన్నమాట. ప్రతిదానికి అదే. పురుషుడు అంటాడు, పురుష పురుషుడు, అట్లా ప్రతిదానికి ఒకటి ఉంది. మీకు నిరుక్తం చెప్తాను ఒక రోజు, ఒకసారి ఒక 10 రోజుల క్లాసు తీసుకుంటాను నిరుక్తంది. ప్రస్తుతానికి అశ్వ అంటే వ్యాప్తి చెందడము అని చెప్పి రాసుకోండి. క్లియర్ గా ఉందా? ఇంకే డౌట్ ఉన్నా అడగండి, మొహమాట పడద్దు. మొహమాట పడితే మళ్ళీ ఆగిపోతాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మొహమాట పడ ఒకటి వ్యాప్తి చెందటం ఒకటి, 2 చెప్పారు సార్. అంతే. ఇంకా వెరీ గుడ్. రెండో నామంకి వెళ్ళనా? అండ్ మరి మీ సార్ జయశ్రీకృష్ణ వ్యాప్తి చెందడం అంటే స్ప్రెడ్ అరౌండ్. స్ప్రెడ్ అవుటేనా? స్ప్రెడ్ అరౌండ్. స్ప్రెడ్. సో అది అంతటా వ్యాప్తి చెందడం, స్ప్రెడ్ అరౌండ్. ఓకే. సో నెక్స్ట్ రెండవ దానికి వెళ్ళనా? సహస్రార్చి. సహస్ర అంటే ఏంటి? అనేకము, అనంతము. అర్చిహి అంటే ఏంటి? కిరణాలు. ఇప్పుడు పైన చెప్పిందే ఇక్కడ కూడా చెప్తున్నాడు, పైన చెప్పిందే ఇక్కడ కూడా చెప్తున్నాడు. 1000 కొద్ది కిరణాలను కలిగినటువంటి వాడు ఆయన. డైరెక్ట్ మీనింగ్ ఏంటి? 1000 కొద్ది. ఇవన్నిటిది మనం తత్వం తెలుసుకుందాం. ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ తెలియకపోతే ఒక్క డౌట్ ఉన్నా అడగండి. డైరెక్ట్ మీనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. తత్వము ఎంత అర్థం చేసుకోగలిగితే అంత. ఇప్పుడు అన్ని ఒక్క రోజులో రావు. ఒక క్లాస్ అర్థం కాలేదనుకో, నో ప్రాబ్లం, మళ్ళీ వినండి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు విని అర్థం చేసుకోండి. డైరెక్ట్ మీనింగ్ మాత్రం క్లాస్ లోనే అర్థమైపోవాలి. పెన్ను పేపర్ పెట్టుకొని మీరు క్లాస్ లోనే అన్ని చక్కగా నేర్చుకోండి. మీరు చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ మీ ఎఫర్ట్. నాకు చాలా ఇష్టము, చాలా మంచిగా పెడుతున్నారు ఎఫర్ట్. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా? సహస్రార్చి. అర్చి అంటే ఏమన్నారు సార్? కిరణాలు అని చెప్పారు కదా సార్. కిరణాలు, 1000 కిరణాలు. సహస్ర అంటే అనంతం, అనంతమైనటువంటి కిరణాలు కలిగినటువంటి వాడు సూర్య భగవానుడు.
అంటే బేసికల్లీ ఆయన కాంతికి ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. ఆయనలోంచి వచ్చేటటువంటి కాంతికి ఇది ఒక ప్రూఫ్. అంటే అనంతమైన కిరణాలు అంటే ఏంటి? ఇప్పుడు మన లైట్ ఉంది, లైట్ కొద్ది కిరణాలే ఉన్నాయి అనుకోండి, మీకు నేను క్లియర్ గా కనిపించా, సార్ కర్రేగా ఉన్నాడు, మళ్ళీ రోజు లెక్క కర్రేగా ఉన్నాడు అంటారు. అందుకని నేను ఏం చేశాను, లైట్ కి ఇటువైపు కూర్చున్నా. చూసగానే అందరూ ఏమన్నారు, సార్ ఇవాళ కర్రేగా లేడు, తెల్లగా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. అవునా కదా? ఎస్ సార్ నో? సో కిరణాలు ఎన్ని మన మీద పడితే మనం అంత బ్రైట్ గా కనిపిస్తాం. మీరు లైట్, ఇప్పుడు మీరు మనకు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ మీరు అందరూ చూసే ఉంటారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ లోపల అందరూ అందంగా కనిపించే వాళ్ళు. ఎందుకంటే కర్రెగా ఉన్న వాళ్ళకి కూడా ముఖం మీద లైట్ పడగానే తెల్లగా అయ్యేవాళ్ళు. సో అందుకని బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ చాలా బాగుండేవి ఆ రోజుల లోపల. మనకు అన్ని చోట్ల బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉండేవి అన్నమాట. సో అది. సో కాబట్టి ఇక్కడ అనేక రకమైనటువంటి కిరణాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఎలాంటి వాళ్ళ లోపలనైనా కూడా ఆయన వాళ్ళ లోపల జ్ఞానాన్ని తెప్పించగలడు. సూర్యుడు అంటే ఒకటే గుర్తుంచుకోండి, జ్ఞాన ప్రదాత. వేదంలోనే మనకి ఇచ్చిన వాడు. ఆంజనేయ స్వామి కూడా ఈయన దగ్గరికే వెళ్లి వేదాలు నేర్చుకున్నాడు. యాజ్ఞవల్కుడు కూడా ఈయన దగ్గరికే వెళ్లి వేదాలు నేర్చుకున్నాడు. ఆ ఊ మా అని ఏదైతే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని చెప్తామో ఆ ఓంకార స్వరూపం ఈయననే. గాయత్రి మంత్రం ఎవరు? అది కూడా ఈయననే. అందరు భగవంతుల రూపం ఎవరు? అది కూడా ఈయననే. ప్రత్యక్ష భగవానుడు అని చెప్పేసి ఇది ఎందులో చెప్పారు? రామాయణంలో. రామాయణం ఎప్పటిది? ఒక్క నిమిషం. రామాయణం ఎప్పటిది? చాలా కొన్ని కోట్ల సంవత్సరాల కిందది. కొన్ని కోట్లు అంటే ఎన్ని కోట్లు సార్? ఎన్ని కోట్లు అంటే ఇది బ్రహ్మలోకంలో ఉండేది. రామాయణం అనేటటువంటిది బ్రహ్మలోకంలో 100 కోట్ల శ్లోకాలతో ఉండేది. తర్వాత అది స్వర్గలోకంకి వచ్చేసరికి 1 కోటి శ్లోకాలు అయిపోయిందట. తర్వాత భూలోకంలోకి వచ్చేసరికి 1 కోటి శ్లోకాలు అయితే వీళ్ళు చదివే గ్యాంగ్ కాదు. అంటే రాముడు పుట్టక ముందే రామాయణం ఉంది. ఏమన్నా చెప్పండి, నేను ఒకసారి అన్నమాట ఎవరన్నా రిపీట్ చేయండి. రాముడు పుట్టక ముందే రామాయణం ఉంది. 100 కోట్ల శ్లోకాలతోని 1 కోటి శ్లోకాలతో రాముడు పుట్టక ముందే రామాయణం ఉన్నది. ఈ పాయింట్ చక్కగా రాసుకోండి. తర్వాత ఏమైంది మరి? 1 కోటి శ్లోకాలతోటి భూమి మీద ఇస్తే మనం 1 కోటి శ్లోకాలు చదవగలుగుతామా? చదవలేము. అందుకని చెప్పేసి నారద మహర్షి వాల్మీకి గారిని అడిగి ఆయనతోటి 24,000 శ్లోకాలతోటి రాయమని చెప్తాడు. అయితే కథ చెప్తాడు ఆయన, ఊరికి కథ చెప్పేసి వెళ్ళిపోతాడు. కథ చెప్పేసి వెళ్ళిన తర్వాత ఈయన ఇంటికి వస్తాడు. ఎవరు? వాల్మీకి ఇంటికి వస్తాడు. వస్తుంటే ఇంటికి వచ్చే దారి లోపల అక్కడ 2 క్రౌంచ పక్షులు ప్రేమగా ఉన్న సమయం లోపల ఒక వేటగాడు దాన్ని కొట్టడం చూస్తాడనమాట. చూస్తే ఒక పక్షి చనిపోతుంది, మరో పక్షి ఏడుస్తూ 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 తను కూడా చనిపోతుంది. అప్పుడు ఇతను మా నిషాద అనేదైతే శ్లోకం ఉందో అది ఫస్ట్ శ్లోకం అన్నమాట. అది చదవగానే ఆ శ్లోకంలో ఏంటంటే, పాపాత్ముడైనటువంటి ఓ నిషాదుడా, నువ్వు ఎంత ఘోరం చేశావురా, ప్రేమగా ఉన్నటువంటి ఈ పక్షులని చంపేసి ఇది చేశావు, ఈ పాపం ఎక్కడికి పోదు అని చెప్పి. ఇదేంది ఆయన శాపం పెట్టడా అంటే, కాదు, కరుణ భావం పొంగాలి. సార్ ఆయన స్థితప్రజ్ఞుడు కాలేదా అని అడగకండి. ఇక్కడ నిజంగా స్థితప్రజ్ఞత స్థాయికి వెళ్ళిన వాళ్ళలో కరుణ పాలు ఎక్కువ ఉంటాయి. రామాయణం అంతా కూడా కరుణ రసంతోనే రాయబడినటువంటిది. సో అలా రాసినటువంటి రామాయణంలో అప్పుడు ఆయన ఇంటికి వస్తాడు. ఆ శ్లోకం చదివిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అదే శ్లోకం ఆయనకి మాట మాటకి రిపీట్ అవుతూ ఉంటుంది. అర్థం కాదు, ఏంది చక్కగా అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది, మంచిగా తబలాలకి వాయిద్యాలకు అన్నిటికీ కరెక్ట్ గా ఉంది అని ఆలోచిస్తాడు. ఆలోచిస్తే దాంట్లోపల ఏమని అర్థం తెలుస్తుంది అంటే, రాముడు ఇట్లా శూర్పణఖ యొక్క ముక్కు కోసి రావణాసురుడికి శత్రువై సీతను పట్టుకెళ్ళిపోయినటువంటి రావణాసురుడిని తను సంహరించి తను లోకానికి మంచి చేశాడనే మీనింగ్ వస్తుంది. అదే శ్లోకంని కొద్దిగా అటు ఇటు పదాలు వేరు చేస్తే, ఇంత బాగుంది ఏంటి శ్లోకం, నేను ఇంత బాగా రాశానా అని చెప్పేసి ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడు, లేదయ్యా ఇది యాక్చువల్ గా కొన్ని కోట్ల శ్లోకాలతో ఉన్నది, ఇక్కడ కొన్ని శ్లోకాలు ఇది చెయ్యి. నువ్వు ఇప్పుడు ఏంటంటే, ఎట్లయితే మనకు శ్రీకృష్ణుడికి సంజయుడు మన ద్వాపర యుగం లోపల సంజయుడికి ఎలా అయితే వేదవ్యాసుడు స్పెషల్ కనులిచ్చి ఆయనకి ఏదైనా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎక్కడున్నా ఉండొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాన్ని ఏదైతే అప్పుడు మనం తెలుసుకున్నామో అలాంటి ధర్మాన్ని ఇక్కడ ఈయనకిస్తాడు. ఇచ్చి నువ్వు ఏది కావాలంటే అది చూడొచ్చు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏవైనా కూడా చూడగలుగుతావు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఈయన చూసి రామాయణాన్ని మొత్తం అనుభవిస్తూ 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 రాసిస్తాడు అనమాట. ఆ రాసినటువంటి రామాయణం చాలా అద్భుతంగా ఏ వాయిద్యం మీద పడితే ఆ వాయిద్యం మీద చక్కగా వాయించేలాగా ఉంటుంది అనమాట. అప్పుడు ఆయన అది ఎవరు బాగా పాడగలరు అని చెప్పి తెలుసుకుంటే, అప్పుడు తన దగ్గరనే రాముడి స్వరూపంలో ఉన్నటువంటి లవకుశులతోటి అది సర్వత్రా కూడా వ్యాప్తి చెందిస్తాడనమాట. సో ఇంత గొప్పది ఆయన ఇచ్చినటువంటిది ఇది. సో కాబట్టి ఏంటంటే, వేదము ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడే రామాయణం కూడా వచ్చింది.
రామాయణం అంటే వేద స్వరూపము. మరి ఇప్పుడు ఆదిత్య హృదయం ఎక్కడి నుంచి వచ్చిందండి? రామాయణం నుంచి అండి, అగస్త్య మహర్షి. రామాయణంలో ఆ అగస్త్య మహర్షి మనకు వేద స్వరూపమైనటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని ఇచ్చాడు. కాబట్టి సూర్యుడే వేద స్వరూపుడు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది వ్యాప్తి చెందడానికి, ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చెందడానికి భగవంతుడు ఎంత పాటుపడ్డాడు అనేది. భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టించాడో తెలియదు. ఎందుకంటే మనం వేదంలో గాని పురాణాల్లో గాని ఎక్కడ కూడా భగవంతుడు ఎందుకు పుట్టించాడు అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోయాం. చెప్పలేదు, ఆయన క్లియర్ గా చెప్పలేదు. ఎందుకు అనేటటువంటి మాట ఆయన ఇప్పుడు చెప్పలేదు. కానీ పుట్టించిన తర్వాత మాత్రము ప్రతిసారి మనకు జ్ఞానబోధ చేసి మళ్ళీ మనను ఆయనను తెలుసుకునేలాగా చేశాడు. మళ్ళీ ఒకసారి చెప్తే జాగ్రత్తగానండి, మనని ఆయన ఎవరో తెలుసుకునేలాగా చేసి ఆయన లోపల కలిసిపోయేలాగా చేశాడు భగవంతుడు. నువ్వెవరో కాదు, నువ్వు నా రూపమే అని చెప్పి తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. ఎందుకు పుట్టించాడు అది ఇప్పటికీ కూడా మిస్టరీ. ఒకనొక రోజు సంకల్పము ద్వారా పుట్టించాడు, అది మాత్రం తెలుసుకుంటాం మనం. కానీ సంకల్పం ద్వారా పుట్టించినటువంటి భగవంతుడు తనను తెలుసుకోవడానికి మనిషికి శక్తినిచ్చాడు, అనేక రూపాలలో శక్తినిచ్చాడు. అందులో ఈ వేదం అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ వేదాన్ని మనకు అందించడం, ఆ వేద స్వరూపుడైనటువంటి ఈ మహానుభావుడైనటువంటి ఈయన ఎవరైతే ఉన్నారో సూర్య భగవానుడు, ఆయన అతివేగంగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నాడు అని చెప్పడమే ఈ శ్లోకం యొక్క అర్థం. తర్వాత సప్త సప్తి, సప్తి అంటే గుర్రం, గుర్రాలు. ఒక సప్త అంటే 7, ఒక సప్త అంటే గుర్రాలు. సప్త సప్తి అంటే 7 గుర్రాలు కలిగినటువంటి వాడు. ఇదేంటో తెలుసుకుందాం, తత్వం మళ్ళీ తెలుసుకుందాం. ముందు మీకు ఫస్ట్ శ్లోక్ ఈ 3 నామాల అర్థం తెలిసిందా లేదా చెప్పండి. మళ్ళొకసారి చెప్తాం 3 నామాలు. హరిదశ్వహ, హరిదశ్వహ అంటే నల్ల రంగు లేదా హరిత రంగు కలిగినటువంటి గుర్రములను కలిగినటువంటి వాడు అని ఒక అర్థం తీసుకున్నాం. వేగంగా వెళ్లే కిరణాలని ఒక అర్థం తీసుకున్నాము. ఓకేనా? సహస్రార్చిహి అన్నాం, అంటే వేలాది కిరణాలు కలిగినటువంటి వాడు. అంటే ఆయనకి ఎన్ని కిరణాలు ఉన్నాయంటే అందరికి సరిపోయేటన్ని కిరణాలు ఉన్నాయి. సహస్ర అర్చిహి అని చెప్పేసి అక్కడ తెలుసుకున్నాం. మూడోది సప్త సప్తిహి, సప్త అంటేనేమో 7, ఇంకొక సప్త అంటేనేమో గుర్రాలు. సప్త సప్తిహి అంటే 7 గుర్రాలను కలిగి ఉన్నాడు అని చెప్పేసి అర్థం. ఓకే, 7 గుర్రాలు అంటే ఇవి 7 రంగులకు, 7 లోకాలకు, ఓకే, మనలో ఉన్నటువంటి 7 చక్రాలకు, వీటన్నిటికీ కూడా అది మనం తెలుసుకుందాం, తత్వంలో తెలుసుకుందాం. ముందు డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా లేదా? అర్థమైంది గురుగారు. శ్రీకృష్ణ అండి, ఒక చిన్న డౌట్. అడగండి, డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. రామాయణం జరగకుండానే జరిగినట్లుగా రాశారండి వాల్మీకి మహర్షి. వాల్మీకి సమయానికి రామాయణం జరిగిపోయింది. నేను అన్నది మొట్టమొదట రామాయణం వచ్చినది ఏదైతే ఉన్నదో, వేదం ఎప్పుడు వచ్చిందో రామాయణం కూడా అప్పుడే వచ్చింది. అదే అంటున్నానండి, అసలు జరగలేదు, రాముల వారు పుట్టడం ఇదంతా జరగలేదంటారా? మీరు సరిగా వినలేదు. విన్నానండి, నాకు అదొక్క పాయింట్ అవ్వట్లేదు. మీరు సరిగా వినలేదు, మళ్ళీ చెప్తాను చూడండి. రాముడు వీళ్ళందరూ రామాయణం ముందు పుట్టింది కదా సార్? రాముడు పుట్టక ముందు, రాముడు త్రేతాయుగంలో పుట్టాడు. వేదాలు ఎప్పుడు పుట్టాయి? ఎప్పుడో మొట్టమొదట దేవుడు పుట్టినప్పుడు దేవుడితో పాటు సమానంగా పుట్టాయి. అప్పుడే ఎప్పుడైతే భగవంతుడు లోకాలన్నింటినీ సృష్టించాడో, 14 భువనాలను ఎప్పుడైతే భగవంతుడు సృష్టించాడో ఆ సమయంలోనే సత్యలోకము అని మన సహస్రారం ఏదైతే ఉంటుందో, ఈ సహస్రారంలో ఉన్న సత్యలోకము అక్కడ 100 కోట్ల శ్లోకాలతో రామాయణాన్ని ఆల్రెడీ వాళ్ళకి అందించేసేసారు. ఇంకా రాముడు పుట్టడం అవేం జరగలేదు. సో చాలా విశాలమైనటువంటి వేద తత్వం అంతా కూడా రామాయణంలో అప్పుడు పెట్టారు. అంటే వేదమునే ఒక కథ రూపంలో రామాయణం లాగా అప్పుడు పెట్టారు. తర్వాత మళ్ళీ స్వర్గలోకంకి వచ్చేసరికి, అంటే ఓం భూహు ఓం భువహ ఓం సువహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం, ఇది సత్యం అంటే ఇక్కడ బ్రహ్మలోకం. ఇక్కడ నుంచి ఓం భూహు ఓం భువహ ఓం సువహ, ఈ సువహ అంటే స్వర్గలోకం. ఆ స్వర్గలోకంకి స్వహ అనేది అయితే చెప్తామో స్వర్గలోకము, ఆ స్వర్గలోకంలో 1,000 శ్లోకాలతో రామాయణం ఆల్రెడీ ఉంది. ఇది రాముడు పుట్టక ముందు. తర్వాత రాముడు పుట్టాడు. తర్వాత చాలా 22వ కల్పం లోపల రాముడు పుట్టడము, ఆ పుట్టినటువంటి ఆ కల్పం లోపల ఆయన కోసం అని చెప్పేసి ఆయన ఇంకా పరిపాలన చేస్తున్నాడు. ఆయన భార్య పిల్లలు ఇప్పుడు వాల్మీకి మహర్షి దగ్గర ఉన్నారు. వాల్మీకి మహర్షికి రామాయణం రాయాలనే కోరిక కూడా లేదు.
ఏదో ఒక రోజు తపస్వాధ్యాయ నిరతం అని ఒక శ్లోకం విన్నారా? దాని ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ఈ వాల్మీకి మహర్షి వెళ్తున్నాడో ఆయనకి నారదుడు తారసపడతాడు. నారదుడు తారసపడగానే ప్రపంచంలో ఉన్న అత్యంత గొప్ప లక్షణాలు 16 లక్షణాలు. ఆ 16 లక్షణాలు సత్యవంతుడు, మృదు స్వభావుడు, పోరాటంలో వచ్చినప్పుడు బాగా ధైర్యంగా ఎదుర్కొనేవాడు, స్థితప్రజ్ఞుడు, ఇట్లా ఒక 16 లక్షణాలు ఉంటాయి. ఆ 16 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఇది ఇప్పుడు త్రేతాయుగంలో 22వ కల్పమా 22వ మహాయుగం, వైవస్వత మన్వంతరంలో 22వ మహాయుగంలో. అప్పుడు ఆయన అంటాడు ఎస్ ఉన్నాడు, అలాంటి వాడే రాముడు. అంటే రాముడు స్టోరీ మొత్తము 100 శ్లోకాలలో చెప్పేస్తాడు రాముడికి. దాన్ని బాలకాండలో మనము శతశ్లోకి రామాయణము అని చెప్పేసి అంటాం. అది తెలుసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పిన కథ అంతా అయిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడు, ఇది మా దగ్గర ఆల్రెడీ ఉన్న పుస్తకము, ఇది ఇప్పుడు జనాలందరికీ అందాలి, నువ్వు లక్కీగా రాముడి కాలంలోనే పుట్టావు కదా, ఇప్పుడు నువ్వు దీన్ని అందించి అందరికీ అందించు, రాముడితో సహా అందరికీ కూడా ఈ కథని మళ్ళీ అందించు అంటాడు. సో అప్పటికి రామాయణం జరిగిపోయింది. ఇప్పుడు మీకు క్లియర్ గా అయిందా? ఇంకా డౌట్ ఉందా? రామాయణం ఎలా జరుగుతుంది సార్? లేదు సార్, అంటే త్రేతాయుగం వాడు కదా, సత్యలో ఎప్పుడో ఎలా అంటే రామాయణం అని క్యారెక్టర్ కాదు. దశరథ మహారాజు వాళ్ళందరూ కూడా అప్పుడే ఉన్నారు సార్. రామాయణము డిఫరెంట్ పద్ధతిలో ఉండేది, రామాయణము అది ఇంకొక డిఫరెంట్ ఫార్మాట్ లో ఉండేది. ఎగ్జాక్ట్లీ ఇదే కథలు దశరథం ఏదో ఒక రాజు ఉండేవాడు, ఇట్లా కథ ఉండేది. అది 100 కోట్ల శ్లోకాలు. అది ఇప్పుడు మనకి అవైలబుల్ ఉండదు, అది ఇప్పుడు అవైలబుల్ ఉండదు. కానీ అప్పుడు రాముడు లాంటి ఒక మనిషిని చూసి రాశారు. అది భగవంతుడు. అక్కడ రాముడు లాంటి మనిషి అంటే ఒక భగవంతుడు లాంటి ఒక మనిషి. ఆ మనిషికి ఎందుకంటే అప్పటికి 14 భువనాలు వచ్చేసాయి. 14 భువనాల లోపల కూడా 14 ఇప్పుడు రాముడు పుట్టక ముందే ఎందుకు వచ్చింది? రాముడు ఎప్పుడు పుట్టాడు? వైవస్వత మన్వంతరం వచ్చిన తర్వాత పుట్టాడు. అంతకంటే ముందు ఎన్నొచ్చాయి? స్వయంభుమనువు, స్వారోచిషమనువుడు, ఉత్తముడు, రైవతుడు, చాక్షసుడు, ఇంతమంది వచ్చారు కదా. వీళ్ళందరి టైంలో వీళ్ళందరికీ రామాయణం లేకుండా ఉందా? రామాయణం ఉంది వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళందరికీ కూడా రామాయణం ఉంది. కానీ మనకు రాముడు ఎప్పుడు వచ్చాడు? మనం ఉన్నటువంటి ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం మనం. 22 నుంచి 28వ మహాయుగం మధ్య లోపల ఉన్న వాళ్ళకి ఇప్పుడున్నటువంటి చిన్న రామాయణం ఉంది. అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెద్ద రామాయణం ఉంది. 1,000 శ్లోకాల రామాయణము లేదా 100 కోట్ల రామాయణము డిఫరెంట్ లోకాలలో. భూలోకంలో ఉన్న రామాయణం మాత్రం 24,000 శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణమే. అయితే అంతకుముందు రామాయణం జరిగిందా? జరుగుండొచ్చు. జరగలేదా? జరగకపోవచ్చు. అది కథ రూపం లోపల కూడా మనకు అందించి ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు తత్వాన్ని ఋషులు మనకు ఏం చేస్తారు? ఏదో ఒక రూపంలో అందజేస్తారు. ఇప్పుడు మనకు తెలిసిన జ్ఞానం అంతా ఎప్పుడు వచ్చింది చెప్పండి? కేవలం 5,000 సంవత్సరాల కింద వచ్చింది. కేవలము 5,000 సంవత్సరాల కిందనే వచ్చింది. అసలు మనకు అంతకుముందు జ్ఞానం ఎక్కడిది? వేదవ్యాసుడు ఇవ్వకపోతే అసలు ఏది మనకు ఏ జ్ఞానము దొరకలేదు. సో కాబట్టి అంతకంటే ముందు మాత్రము వాల్మీకి రామాయణం ఉంది. మరి వాల్మీకి రామాయణం కంటే ముందే ఉంది. అందులోపల ఈ 100 కోట్ల 1 కోటి శ్లోకాల రామాయణము ఉంది. అయితే అన్ని కల్పాలలో ఒకే కథలు జరుగుతాయా? వేరు వేరు కథలు జరగచ్చు, వేరు వేరు రకాలుగా జరగచ్చు. అందుకే మనము పురాణాలు గనక చూసుకున్నట్లయితే ప్రతి పురాణంలో కథలు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. దక్షయజ్ఞం ఉంది ఉదాహరణకి, అన్ని పురాణాలలో దక్షయజ్ఞం ఉంటుంది. కానీ వాటిలో ఉన్న స్టోరీ కొద్దిగా మార్పులతో ఉంటుంది, చిన్న చిన్న మార్పులతో ఉంటుంది. సరేనా? హలో, బాగుంది సార్. ఎస్ సార్, బాగుంది సార్. ప్రశ్న అడిగిన వారెవరు? నేను అడిగాను. వారికి అర్థమైందా? సుమిత్ర అండి. అర్థమైంది సార్. ఏం అర్థం కాలేదో చెప్పండి, పోనీ మొహమాట పడకండి. సరే, ఇవాళ అంటే రాముడు ఇప్పుడు రామాయణంలో లక్ష్మి గారు, సుమిత్ర గారు, ఒక్క నిమిషం. ఎవరైతే ప్రశ్న అడిగారో వారిని ముందు కంప్లీట్ చేశాక నేను మీకు తప్పకుండా అవకాశం ఇస్తాను. సుమిత్ర గారు అడగండి. అంటే వేదాలలోనే వచ్చింది కదా, జరిగాక రావాలి కదా అని నా డౌట్ అండి. అది వచ్చిండొచ్చు, జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఎందుకంటే మనకు అవైలబుల్ ఉన్న బుక్స్ ఎప్పటివి? మనకు అవైలబుల్ ఉన్నటువంటి బుక్స్ ఎప్పటివి? ఈ కొన్ని సంవత్సరాల కిందటివే. అంతకుముందు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు కోల్పోయామో మీకు తెలియదు, నాకు తెలియదు కదా. ఇప్పుడున్నటువంటి పురాణాలు యాక్యురేట్ ఉంటాయా? ఉండవు, మారిపోయి ఉంటాయి, చాలా మారిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి పురాణాలు చాలా మారిపోయాయి. ఉదాహరణకు స్కంద పురాణం తీసుకుంటే అది రాసినప్పుడు 8,000 శ్లోకాలు, ఇప్పుడు 81,000 శ్లోకాలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా యాడ్ చేసి పడేశారు. సో చాలా రకాలుగా మనకు ఉన్నటువంటి గ్రంథాలు రకరకాల మార్పులకు అవి గురైనాయి. రాముడు అనేటువంటి క్యారెక్టరు
మీకు తెలిసిన రాముడు 22వ మహాయుగంలో ఉన్నటువంటి దశరథ పుత్రుడు అయినటువంటి రాముడు. మీరు ఇది వరకు చెప్పారు కదండి, నలంద యూనివర్సిటీ అది కాల్ చేశారు లేకపోతే అంత అవన్నీ ఉండి ఉంటే తెలిసేదేమో, అంత క్లియర్ గా తెలుసుండేదేమో. అది గ్యారంటీ చెప్పారు. అదే అంటాను కదా, మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం ఎలాంటి టైంలో పుట్టాము అంటే ఇప్పుడు మళ్ళా జర్మనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జర్మనీ మనతోని పాటు సమానంగా వెళ్తున్నది జర్మనీ లాంగ్వేజ్, సంస్కృతం నుంచి వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ వేదాలకు ఓంకారానికి వీటన్నిటికీ వాళ్ళు ఇవి మా సొంతం అని చెప్పేసి స్వస్తిక్ ఉంది. స్వస్తిక్ తెలుసు కదా, స్వస్తిక్ ఇలా ఉంటుంది, అది జర్మన్ లో కూడా వాళ్ళు కూడా వాడతారు అనమాట. స్వస్తిక్ అంటే శుభం లాభం, అది వాళ్ళు కూడా మా సొంతం అని చెప్పేసి వాళ్ళు పోరాటం మొదలెట్టారు. మళ్ళీ మన వాళ్ళు గొడవపడి అన్ని మళ్ళీ మావి అని చెప్పి మళ్ళీ పోరాడి గెలుచుకున్నాం. ఓకే, ఏదైనప్పటికీ కూడా గుర్తుంచుకోండి, ఈ జ్ఞానం అనంతమైనది అని ఒకటి గుర్తుంచుకోండి. అర్థమైతే సరే, అర్థం కాకపోతే కనీసం ఇంత మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు బాగా నాలెడ్జ్ వచ్చింది 5000 సంవత్సరాల కింద, వేదవ్యాసుడు ఇచ్చింది. అది కూడా పుస్తకాలు అన్ని పోయాయి, అన్ని తాళపత్ర గ్రంథాలన్నీ నాశనం అయిపోయాయి. ఒకటో రెండో కొద్దిగా బాగున్నాయి, అందులోపల కాస్త మనకు తెలిసినటువంటిది ఒక్క భాగవతం మాత్రమే, మిగతావన్నీ కూడా పోగొట్టుకున్నాం. క్లియరా? ఇప్పుడు ఉన్నటువంటివి అంతంత మాత్రమైన నాలెడ్జే మన దగ్గర ఉంది. ఇప్పుడు ఉన్న వాటినే ఎంత వీలైతే అంత నేర్చుకుందాం. ఇప్పుడు వేదాలు 1131 భాగాలు ఉంటే ఇవాళ 7 భాగాలు 8 భాగాలు ఉన్నాయి, మాక్సిమం 7.5 భాగాలు ఉన్నాయి. ఏమంటాం ఇప్పుడు మరి? ఈ 7.5 భాగాలు నేర్చుకోవాలంటే 40 ఏళ్ళు పడుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానం చాలా ఎక్కువ, కాబట్టి మనం ఏం చేస్తామంటే దీని అంతటి సారం తెలుసుకుంటే సరిపోతుంది, మొత్తం తెలుసుకోకుండా సారం మాత్రం తెలుసుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. లక్ష్మీ గోవిందులు గారు మీ ప్రశ్న అడగండి. అంటే ఇప్పుడు రామాయణం యొక్క సారాంశము వేదాల నుంచి వచ్చిన, అంటే అది ఆ నీతి మోరల్ ధర్మంగా ఉండడము అదనేది అక్కడి నుంచి వచ్చినది ఈ కథా రూపేణ మనము ఇప్పుడు త్రేతాయుగంలో తెలుసుకున్నాము. త్రేతాయుగంలోది చిన్న రామాయణము, మనకు తెలిసిన త్రేతాయుగం. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మన త్రేతాయుగం వేరు. మన త్రేతాయుగం అంటే ఇప్పుడు 27వ మహాయుగంలో ఉన్నాం మనం. ఇప్పుడున్న త్రేతాయుగంలో జరగలేదు కథ. 22వ మహాయుగంలో జరిగినటువంటి త్రేతాయుగం అంటే సుమారుగా 200 కోట్ల సంవత్సరాల కిందది. అప్పుడు జరిగిన దాని ప్రకారం రామాయణం జరగలేదా అంటే జరిగిందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఏమైందంటే మనం ఎలా చెప్పగలుగుతాం, మనకున్న పుస్తకాల ద్వారా, మనకు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాల ద్వారా మాత్రమే మనము ఉన్న నాలెడ్జ్ ని తెలుసుకోగలుగుతాం. ఈ త్రేతాయుగంలో రాముని కథ ఉంటుందా సార్? ఈ త్రేతాయుగంలో జరిగి ఉండకపో, జరిగిందో జరగలేదో మనం చెప్పలేము. ఎందుకంటే ఈ త్రేతాయుగం స్టోరీ ఎవరు రాసి పెట్టలేదు. ఇప్పుడు ఏమైందంటే మన చరిత్రని కొన్ని భాగాలలోనే రాశారు. ఇప్పుడు మనం ఉన్నది 27వ మహాయుగం. మహాయుగం అంటే తెలుసా? మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికి. సరే, ఏం పర్లేదు, ఇవాళ కొద్దిగా టైం తీసుకుని అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 4 యుగాలు కలిపింది చూడాలంతే. 1వ మహాయుగం, 2వ మహాయుగం, 3వ మహాయుగం, 4వ మహాయుగం ఇలా వెళ్తాయా? ఇలాగా వెళ్తూ ఉంటే ఒక్కొక్క మహాయుగం, ఇలా 7 మహాయుగాలు అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? బబ్బుంటాడు. మళ్ళీ తర్వాత నిద్రలేస్తాడు. నిద్రలేసిన తర్వాత మళ్ళీ ఒక 7 మహాయుగాలు, మళ్ళీ ఒక 7 మహాయుగాలు, మళ్ళీ ఒక 7. ఇప్పుడు మనం ఉన్నది 28వ మహాయుగం. 28వ మహాయుగం లోపల మనం ఉన్నాం. ఒక్కొక్క యుగంలో ఏమేమి ఉంటాయి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. అలా ఇప్పుడు మనం 28వ దాంట్లో 1, 2, 3, 4 లో మనం ఉన్నాం. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు? ఈ 3లో పుట్టాడు. 28లో 3లో పుట్టాడు, 28.3. రాముడు ఎక్కడ పుట్టాడు? 22.2లో పుట్టాడు. 22.2, 1.2, 2.2 కాదు, 22.2లో పుట్టాడు రాముడు. అర్థమైందా? హలో, సో కాబట్టి అది ఇప్పటిది కాదు, చాలా రోజుల కిందది. సో ఈ మధ్యలో కథలు జరగలేదా? తెలియదు. ఇక మనకి ఏం జరిగింది అనేటటువంటిది చెప్పడం కొద్దిగా కష్టం, మనకు చెప్పడం కష్టం. ఎందుకంటే మనకు అవైలబుల్ ఉన్నటువంటి పుస్తకాలలోంచి మాత్రమే మనం చెప్పుకోగలుగుతాం. సరేనా? ఓకే, సరే. ఏది ఏమైనప్పటికీ కూడా నెక్స్ట్ వచ్చేటటువంటిది ఈ శ్లోకం అంతా కూడా కిరణాల గురించే చెప్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తర్వాత వచ్చినటువంటి నామం పేరు మరీచిమాన్. మరీచిమాన్ అంటే ఏంటంటే మరీచములను కలిగినటువంటి వాడు, అంటే సూక్ష్మ కాంతులను కలిగినటువంటి వాడు. అంటే ఒక్కొక్క కిరణంకి ఒక్కొక్క రకమైన ఒక్కొక్క రంగు ఉంటుంది. ఆ కిరణాలన్నింటినీ ఆభరణాలుగా ధరించినటువంటి వాడు మరీచిమాన్. మరీచిమాన్ అంటే ఏంటి?
ఒక్కొక్క కిరణంని ఆభరణంగా ధరించాడు. ఒక కిరణమేమో వంకీకర్ర, ఒక కిరణమేమో పలకసర్లు, ఒక కిరణమేమో వడ్డానము, ఒక కిరణమేమో వంకికిలు, ఒక కిరణమేమో నా ఇవన్నీ ఎట్లా తెలుసు సార్ అని అడగకండి. ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దాని మీద. సో తెలియక ఇదవుతుందా? సో అట్లాగా ఈ ఆభరణాలన్నీ కూడా కిరణాల రూపంలో ఉన్నటువంటి వాడు సూర్యుడు. అర్థం కాని వాళ్ళు అడగండి. 4 అర్థం కాని వాళ్ళు అడగండి. హరిదశ్వ అంటే నల్ల గుర్రాలను కలిగి ఉన్నటువంటి వాడు, స్పీడ్ గా వెళ్ళేవాడు. సహస్రార్చి 1000 కిరణములను కలిగినటువంటి వాడు. సప్త సప్తి 7 గుర్రాలను కలిగినటువంటి వాడు. మరీచిమాన్ కిరణాలన్నింటినీ ఆభరణాలుగా ధరించిన వాడు. ఈ 4 అర్థం కాని వాళ్ళు అడగండి. స్ట్రైట్ మీనింగే, మనం ఇంకా తత్వం దాకా వెళ్ళాలి. తత్వం వచ్చే వారమే. అందరికి అర్థమైన ఉండాలి, లేదా ఎవరికి అర్థం కాకపోయి ఉండాలి, లేదా నేను చాలా బాగా చెప్తుండాలి, అర్థమైంది సార్. లేదా అర్థమైంది నిద్రలోకి వెళ్ళిపోయి ఉండాలి. సార్ ఇంతసేపు ఏముంటది సార్, నిద్ర రాదంటారా? మాకు అర్థమైంది సార్ బాగా. మంచి మళ్ళీ నిద్ర వింటాం పోతున్నాం సార్. మస్తు నిద్రపోతున్నాం. ఏం సార్ ఇంట్రెస్ట్ గా ఉంది కదా. లేదు సార్, రాసుకుంటున్నాం సార్, అందుకే గబుక్కుని అక్కడ తమ్ము గుర్తు పెట్టడం అవ్వట్లేదు సార్. మరీచిమాన్ అంటే చిన్న కిరణాలు అని అర్థం కదా సార్. చిన్న కిరణాలను అంటే ఒక్కొక్క కిరణం. ఇప్పుడు మరీచిమాన్ అంటే కిరణాలను ధరించిన వాడు. అన్ని కిరణాలు ఒక్కొక్క కిరణాన్ని ఒక్కొక్క ఆభరణంగా ధరించాడు అనమాట. చిన్న కిరణాలు సూక్ష్మ కాంతి అని రాసుకోండి. పోనీ దివ్య తేజోమూర్తి అని కూడా వస్తుంది. అన్ని మనం మిగతావన్నీ తెలుసుకుందాం. ముందు ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్, సింపుల్ మీనింగ్ తెలుసుకోండి. అన్ని కిరణాలను ఆభరణాలుగా కలిగినటువంటి వాడు, చాలా కిరణాలను కలిగినటువంటి వాడు. నెక్స్ట్ తిమిర ఉన్మథన, తిమిరోన్మథన, తిమిరమును ఉన్మథనం. ఉన్మథనం అంటే నాశనం చేసేవాడు. తిమిరం అంటే ఏంటండి? చీకటి అజ్ఞానం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంధన శలాకయ. సో ఆ విధంగా మనకేంటంటే అజ్ఞానం అనేటటువంటి అంధకారము, దానిని ఉన్మథనం చేసేవాడు, దానిని నాశనం చేసేవాడు. రాముడి హృదయంలో ఉన్నటువంటి చింతను తన కిరణాల ద్వారా నాశనం చేసేటటువంటి వాడు. తిమిర ఉన్మథన. తిమిరము అంటే అంధకారము, అంధకారాన్ని పోగొట్టేవాడు. అంధకారం అంటే ఏంటి? తత్వరూపంలో తెలుసుకున్నప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం. కాకపోతే కొద్దిగా చిన్న వివరణ ఇచ్చి వాళ్ళు ఇక్కడికి ఆపుకుందాం. తిమిరం అంటే ఏంటి? కొద్దిగా జాగ్రత్తగా వినండి. నచ్చేవి గట్టిగా పట్టుకోండి. అందరూ మంచి ప్రయాణం. ఒక 5 నిమిషాలు చెప్పుకుని ఆపేసుకుందాం, సరేనా? మిగతావి కావాలంటే వచ్చే వారం తెలుసుకుందాం. ఏం పర్వాలేదు, తొందర ఏం లేదు. ముందు అర్థం చేసుకోండి. తిమిరము అంటే కొన్ని కోట్ల జన్మలుగా తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అన్ని మూటగట్టుకుంటూ అంధకారాన్ని నింపుకుంటున్నాం. అయితే అన్ని జన్మలో మానవ జన్మలు వచ్చినాయా? రాలేదు. రకరకాల జన్మలలో ఉంటాం మనం. కొన్నిసార్లు మానవ జన్మ, కొన్నిసార్లు పశువు జన్మ, కొన్నిసార్లు చెట్లు చేమలుగా, కొన్నిసార్లు స్వర్గలోకంలో రంభ, ఊర్వశి అక్కడ కూడా ఉన్నటువంటి టైమ్స్ ఉండుండొచ్చు. సో అలా రకరకాల లోకాలలో రకరకాల జన్మలు మనం ఎత్తుతున్నాం. కొన్నిసార్లు మంచి పుణ్యం చేసుకుంటాం, విద్యాధరులుగా పుట్టాం. కొన్నిసార్లు యక్షలోకంలో పుట్టాం, కుబేరుడు లీడర్ అల్కాపురి. ఇలా రకరకాల లోకాలలో రకరకాల విషయాలలో మనము ఉన్నాం. అయితే దురదృష్టం ఏమైందంటే కొన్ని జన్మలుగా వచ్చిన అజ్ఞానం ఇది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ అజ్ఞానం అనేటటువంటిది ఒక రోజులో వచ్చినటువంటిది కాదు. ఇది కొన్ని జన్మలుగా వచ్చినటువంటి అజ్ఞానం. కొన్ని జన్మలుగా వచ్చినటువంటి అజ్ఞానము మనకి ఏం చేస్తుందంటే ఒక రోజు వచ్చింది పోతుంది. మనం నిన్న దీన్నే మనం అద్దం ముందు నేను నిలబడితే నా ముఖాన్ని నాకు చూపించమని అద్దం అడుగుతుంది. సో కానీ నా ముఖం కనిపించడం లేదు. దాన్ని రుద్దుతున్నాను. ఎంత రుద్దుతే పోవాలి? ఇంతలోకి రుద్దే లోపల ఎవడో కాల్ చేస్తాడు. వదినే చెప్పు, వదినే ఏమైంది? ఆడి కూతురేవంతోనే వెళ్ళిపోయింది. వెరీ గుడ్. నేను ముందే అన్నా, ఆడి కొడుకు మంచోడు కాదు, కూతురు మంచిది కాదు, వాడు వాళ్ళ హస్బెండ్ అస్సలు మంచోడు కాదు. అంటే మరి ఇది మంచిదా? ఇది కూడా చెడ్డదే. అయిపోయా, కథం పోయింది. మళ్ళా అద్దం అక్కడనే అయిపోయింది. సో సాధన చేయాలనేటటువంటి కోరిక కూడా లేకుండా ఉండడం కూడా తిమిరమే. అర్థమవుతుందా మీకు? సాధన చేయాలి అనుకోకపోవడం కూడా తిమిరమే. బద్ధకం అనిపిస్తుంది. బద్ధకాన్ని ఎలా పోగొట్టుకోవాలి? తిమిరంని ఎలా పోగొట్టుకోవాలి? అంధకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఉదాహరణకు మీరు ఒక కుర్చీలో కూర్చున్నారు. ఆ టైం లోపల మీకు నీళ్లు తాగాలనిపించింది. ఇంట్లో పిల్లలు ఉన్నారు. అరే నీళ్లు తెచ్చిరా అంటే వాళ్ళు తెచ్చిస్తారు. దాని బదులు మీరే లేచి నిలబడండి. లేచిపోయి నీళ్లు తెచ్చుకోండి. పక్కన టీవీ రిమోట్ ఉంటుంది. ఓకే, నేను సోఫాలో పడుకొని టీవీ చూస్తాను. రిమోట్ ఏమో కొద్దిగా దూరంగా ఉంది.
లేవాలంటే బద్ధకం. మా పిల్లోని పిలుస్తాను, మా వైఫ్ ని పిలుస్తాను రిమోట్ కావాలని, వాళ్ళు వచ్చేస్తారు రిమోట్ ఇస్తారు. రిమోట్ ఇచ్చిన తర్వాత ఫ్యాను అంటారు, అనగానే ఎవరో ఒకళ్ళు వచ్చి ఫ్యాన్ అయ్యాలి. ఇదంతా కూడా తిమిరం. ఈ అన్ని పనులు మనమే చేసుకుంటే తిమిరం వెళ్ళిపోతుంది. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి బద్ధకము పోగొట్టుకోవడం అనేటటువంటిది? ప్రతిసారి పొద్దున లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాదు, వంట చేసే వాళ్ళకు వంట చేయబుద్ధి కాదు, అది కూడా తిమిరమే. తిమిరం అనే దాన్ని ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకుంటున్నా. నేను చెప్పగలుగుతున్నానా లేకపోతే కష్టపడుతున్నానా? హలో, లేదు బానే ఉందండి సార్, అర్థమవుతుందండి. ఓకే సార్, బాగుంది సార్, చెప్పండి. సో తిమిరము అనొచ్చు కదా. అంటే బద్ధకం అని సమస్య. తర్వాత ఏదైనా పని ఇవాళ చేయాల్సింది, సరే రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాం, ఇవంతా కూడా తిమిరము, అజ్ఞానము, అంధకారము, అలసత్వము. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటివే. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు మీ పనులు వేరే వాళ్ళకి చెప్తుంటారు? మీ పనులు వేరే వాళ్ళకి చెప్పినటువంటివి ఉన్నాయా? ఇవాళ ఉంటాయి. సో మనం ఏం చేయాలి? మన ఉద్దేశం వల్ల కూడా ఏంటంటే వేరే వాళ్ళకి చెప్పకుండా మనం ఎంత చేసుకోగలిగాం, చిన్న చిన్న వాటిలోనే, ఎక్కువ కష్టంగా. అదే విధంగా ఎవరితో అయినా ఒకసారి మాట్లాడాలనిపించింది, క్యాజువల్ మాటల కోసం ఎవరికైనా ఫోన్ చేశామా? ఆలోచించండి. అది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనకు తెలియకుండా, తెలిసి తెలియకుండా మనం ఎంతో మందికి కాల్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి అది నిజంగా ఎంత అవసరం మనకు అని ఒకసారి ఆలోచన. అంటే ఏంటంటే మనలోని బద్ధకం పోగొట్టుకోవడం అన్నిటికంటే కూడా గొప్పది. అన్నిటికంటే గొప్పది ఏంటంటే మనం ఎప్పుడు గొప్ప వాళ్ళం అవుతాము అంటే మనలో ఉన్నటువంటి ఆ తిమిరాన్ని పోగొట్టుకున్నప్పుడే. ఆ తిమిరాన్ని పోగొట్టుకోమని ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు వచ్చి చెప్తారు మీకు. చెప్పినప్పుడు ఏం చేయాలి? మీరు ఇక్కడ చేతికి చిన్నగా ఒక చిన్న ప్యాచ్ తగిలించుకోవడం ఏదో పెట్టుకోవాలి. పెట్టుకొని అది చూసినప్పుడల్లా ఓకే, నేను ఈ రోజు బద్ధకం పడకూడదు, ఈ రోజు అనవసరమైనటువంటి మాట్లాడకూడదు, ఈ రోజు నేను అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకూడదు, ఈ రోజు నా బద్ధకానికి తగ్గట్టుగా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వస్తావు, వచ్చే మా ఇంటికి వచ్చే లంచ్ చేద్దాం కలిసి, పెట్టుకోవద్దు అవి. సో ఇలాగ చిన్న చిన్న విషయాలలో మనము తిమిరాన్ని పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే ఎంతో కొంత ఒక పని అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఇవాళ రోజంతా కూడా బద్ధకమే. రోజంతా కూడా నాకు ఒక టైంలో ఎట్లా అనిపించిందంటే నాకు బాగా దాహం వేసింది, కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ లోపల. సో కూల్ డ్రింక్ తెచ్చుకోవాలంటే బద్ధకం వేసి నేను వెళ్ళలేకపోయా. సో ఒక్కొక్కసారి తప్పదిగా. కానీ అలాంటి టైమ్స్ తప్ప మిగతా అన్ని సమయాలు కూడా రోజుకు 17-18 గంటలు తిమిరం లేకుండా ఉండాలి. దీనికి మనం చేయగలిగేది ఏంటి అంటే ప్రతిరోజు పొద్దున్న 5:30 నుంచి రాత్రి పడుకునే టైం 11:30 వరకు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక టేబుల్ వేసి తీరవలసిందే. ఇది లేనిదే మార్పు వస్తుందా సార్? చచ్చినా మార్పు రాదు. నిన్న శ్రీదేవి మేడం చెప్తుంది, సార్ 6 నెలలుగా ఇంట్లోనే ఉన్నాను సార్, మార్పు రాలేదు అని. ఇలాంటివి మనం చూసుకోవాలి. అలాగే నేను ఇంకొక ఆవిడ ప్రశ్న అడిగేసి నేను నామజపం చేసుకుంటాను సార్, ఇవన్నీ కాదు నాకు అని చెప్పేసి అన్నారు. ఇలాగ మనకి ఏమైపోతుందంటే మనకు ఏం చెయ్యాలో తెలియనటువంటి ఒక డైరెక్షన్ లేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు మనని మనము విశ్లేషించుకోవాలి. తిమిరం పోవాలి అంటే మనని మనము విశ్లేషించుకోవాలి. యూ హ్యావ్ టు అనలైజ్. ఈ ఉన్నటువంటి టేబుల్ వేసుకొని ఏ రోజు ఏ టైంలో నువ్వేం చేసావు, ఎన్ని గంటలు అనవసరమైన విషయాలు మాట్లాడావు, ఎన్ని గంటలు నువ్వు తప్పు పనులు చేసావు, వేరే వాళ్ళతో తప్పులు చేయించావు, ఎందుకు ఇంత బద్ధకం ఎందుకు వచ్చింది, ఇంత ఇది ఎందుకు వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆలోచించి వీటన్నింటి ఒక టేబుల్ వేస్తే ఒక రోజులో పోతుందని నేను అనను, కానీ ఒక 15 రోజులలో అయితే తప్పకుండా పోతుంది, ఒక 21 రోజులలో అయితే ఖచ్చితంగా పోతుంది. 21 days ఛాలెంజ్ అని చెప్పేసి చాలా చోట్ల వస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి అంటే 21 రోజుల పాటు మీరు చేయగలిగితే చాలా బాగుంటుంది. మీరు అప్పుడు అనొచ్చు, సార్ మరి అయ్యప్ప స్వాములు 40 రోజులు ఉన్నా కూడా చేయలేకపోతారు అంటే, అదే నేను అంటున్నా. వాళ్ళు ఎంతసేపు కూడా అయ్యప్పది అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తామనే దాని మీద ఆలోచన పెడుతున్నారు వాళ్ళు. రేపటితో అయ్యప్పది అయిపోతుంది, నా సామిరంగా ఎల్లుండి నుంచి చూపిస్తాను, బాటిల్స్ పగడాలా అని ఆలోచించారు అంటే వాళ్ళకి ఇది పోయింది. దీన్నే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే ఇలాంటి వాళ్ళు డాంబికులు అని చెప్పేసి మనకు భగవద్గీత లోపల చెప్పాడు. ఎందుకంటే మనసును నిగ్రహించుకోలే వాళ్ళు, ఇంద్రియాలని బలవంతంగా నిగ్రహించుకున్నారు కానీ మనసును నిగ్రహించుకోలే. సో మనసుకి ఏం చెప్పుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం మనసుకు బుద్ధి చెప్పాలి. తప్పు, బద్ధకంగా ఉన్నావు, తప్పు 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 అని చెప్తే తప్పకుండా. వేరే వాళ్ళ మీద నేరాలు చెప్తున్నప్పుడల్లా ఇప్పుడు నువ్వు వింటున్నవి నేరాలు వినకు, నువ్వు మాట్లాడుతున్నది నోరు మాట్లాడుతున్నవి చాడీలు మాట్లాడకు. ఇలా మనని మనము చేస్తే తప్ప ఈ తిమిరం పోదు. కాబట్టి సూర్య భగవానుడికి దండం పెట్టిన ప్రతిసారి మీరు ఈ రోజు నుంచి ఏమనుకుంటారు అంటే, ఈ నామం గురించి ఎందుకు ఇంత మనం 7-8 నిమిషాలు మనం చెప్పుకున్నాము అంటే, సూర్య భగవానుడికి దండం పెట్టుకున్న ప్రతిరోజు కూడా ఏమనుకుంటామంటే, నాలోని తిమిరంను పోగొట్టు భగవంతుడా, నాలో ఉన్నటువంటి తమస్సును పోగొట్టు భగవంతుడా, అసతోమా సద్గమయ, అసత్తు నుంచి నన్ను సత్తు వైపు తీసుకెళ్ళు, సత్యం వైపు తీసుకెళ్ళు,
అసత్యాన్ని నుంచి సత్యం వైపు నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు నుంచి నన్ను వెలుతురులోకి తీసుకెళ్ళు. హిందూ ధర్మం మొత్తం మాట్లాడేది అదే. నాలోని అజ్ఞానం, నాలోని అజ్ఞానం, నాలోని అజ్ఞానం, అంతరాయ తిమిరోపశాంతయే. మళ్ళా అదే చెప్తున్నాం, తిమిరం ఉపశాంతి కావాలి అని అంటున్నాం. అంతరాయ తిమిరోపం, లోపల ఉన్నటువంటి తిమిరం అంతా కూడా పోవాలి నాకు అంటున్నాం. ఇది బద్ధకం ద్వారా పోదు. కాబట్టి బద్ధకాన్ని అణుచుకుంటే చాలా వరకు సమస్యలు సాల్వ్ అవుతాయి. ఏ పని చేయడానికైనా మీరు ఈ పని చెయ్యాలి అని నిశ్చయించుకున్నారంటే ఇక బద్ధకం పట్టకుండా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు వీలైనంత వరకు వేరే వారి సహాయం లేకుండా ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి. ఇది జస్ట్ ఒక చిన్న సజెషను. ఈ తిమిర ఉన్మథనం అనేటటువంటి పదం నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా గొప్పది ఇది. ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చిన ప్రతిసారి కూడా ఈ మంత్రం చదువుకోండి, తిమిర ఉన్మథనము. ఏదైతే ఇప్పుడు మనం చదివామో శ్లోకము, ఈ శ్లోకం మొత్తం వచ్చే వారంకి అయిపోతుంది. వచ్చే వారం నుంచి మీకు ఇచ్చినటువంటి లిస్ట్ లోపల ఈ శ్లోకాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ శ్లోకాన్ని కూడా చదవండి. దేవుడు ముందు నిలబడి అన్ని 30 శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ లిస్ట్ లో ఇచ్చినటువంటి శ్లోకాలు అవి చదివితే చాలు. అందులోపల పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన శ్లోకము, ఈ తిమిరమును నా లోపల పోగొట్టు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా? అందరికీ బాగానే అర్థమైందా? రేపు అత్యద్భుతమైనటువంటి పురుష సూక్తం, అందులోపల మళ్ళీ భగవంతుడి యొక్క సృష్టిలో ఏం ఏర్పడ్డాయి, ఎట్లా ఏర్పడ్డాయి, ఎలా ముందుకు జరిగింది సృష్టి. పురుష సూక్తమే అన్నింటికీ మూలం. మన పురాణాలన్నిటికీ మూలం అదే. సృష్టి అంతకీ మూలం అదే. మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతిదానికి అదే మూలం. వేదాలు ఇంకా పుట్టలేదు, రేపు పుడతాయి వేదాలు. అలా భగవంతుడిలోంచి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు ఎలా వచ్చాయి అంటే సామాజిక వ్యవస్థ, ఇవన్నీ ఎలా వచ్చాయి, మిగతా దేవతలందరూ ఎలా పుట్టారు, ఇటువంటి విషయాలన్నీ కూడా రేపు మళ్ళీ మనం పురుష సూక్తం లోపల తెలుసుకుంటాం. ఇవాళది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మంచిగా అనిపించిందా? చాలా బాగుంది సార్. 18 గంటల కాలం గీసుకొని రోజు గంటకు ఏం చేసినాం అనేది రాసుకోవాలి సార్. ప్రతి అరగంట రాసి ఒక 15 రోజుల తర్వాత చూసి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఏ సమయంలో మనం వృధా చేశాము. అప్పుడు ఏమవుతుందంటే, నేను మళ్ళీ ఇందాక ఈ ప్రవచనం ప్రారంభంలో అందరికీ చెప్పాను, ఒక్క గంట వేస్ట్ చేసుకున్నా ఒక దేవుడు కూడా మనకు ఆ గంట ఇవ్వడు. టైం అయిపోయింది అంటే ఒక్క సెకండ్ కూడా దేవుడు ఇవ్వడు. వచ్చేయాలి టైం అయింది అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. సో కాబట్టి అది గుర్తుంచుకొని వీలైనంత వరకు సమయాన్ని పూర్తి స్థాయి సద్వినియోగం చేయండి. మంచి మాటలతోటే గడపండి, ప్రవచనాలతోటే గడపండి. జీవితం అంతా కూడా మంచి మాటలు, ప్రవచనం కూడా అవసరం. ప్రవచనం అంటే ఏంటి? మంచి మాటలు అని మీనింగ్, అంతే. అందులోపల గడపండి. అలా ఉన్నంత వరకు అదే. ఏదో బట్టి కొట్టేసేసి టకటక విశ్వం విష్ణు వశం. ఏం చేస్తున్నారు? ఎప్పుడొచ్చారు? బాగుతారా? భూత భవ్య భవత్పభు భూత ఉద్భుత. బాగున్నారండి, మా పిల్లలు బాగున్నారు. మీ పిల్లలు వచ్చారా? అమెరికా నుంచి వచ్చారా? వెరీ గుడ్. భూతాత్మ, భూత భావన, భూతాత్మ పరమాత్మ చ. అవునండి, నిజమే. నిన్న అదే కదా ఈ గోళలు అన్నమాట. ఇది ఎందుకు చేయడం ఇవి? ఇంకా మనం చాలా బెటరు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అయితే బండ బూతులు తిట్టేవాడు. మనం వినలేనటువంటి బూతులు, వినని బూతులు తిట్టేవాడు వాళ్ళ కొడుకుని. ఇటు దేవుడి మీద ఇటు పూజలు వేసేవాడు, అటు కొడుకుని తిడుతూనే ఉండేవాడు. ఇక మనం ఇక్కడ ప్రవచనాల్లో చెప్పుకోలేనటువంటి బూతులు తిడుతుండేవాడు కొడుకుని, భార్యని. మధ్య మధ్యలో ఏమన్నా చేతిలో ఉంటే విసిరేసేవాడు. ఎందుకు ఇవన్నీ? ఇవి అవసరమా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇదేదో బండగా చేయడము, ఏదో రెగ్యులర్ గా రొటీన్ గా చేయడం వల్ల జ్ఞానం రాదు. జ్ఞానం వస్తే గానీ మోక్షం రాదు. పోనీ జ్ఞానం వద్దు సార్, మాకు మోక్షం వద్దు, పుణ్యం వస్తుంది. పుణ్యం కూడా రాదు. పుణ్యం కూడా నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే పుణ్యం వస్తుంది. ఒక మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది. అంతేగాని ఇంత కూర్చొని నేను నామజపం చేస్తాను నాకు పుణ్యం ఇచ్చేయంటే ఎవరిస్తారు పుణ్యం? ఉత్తగా ఇచ్చేస్తాడా పుణ్యం? అది ఎంత లీనం అవ్వాలి. దేవుణ్ణి మన పిల్లల కంటే ఎక్కువ చూడాలి. దేవుణ్ణి మన పిల్లలతో కంటే ఎక్కువ ప్రేమించగలగాలి. అప్పుడే కదా మనకు భగవంతుడు కనిపించేది. సో భగవంతుడిని మనం చూడగలిగే స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క శక్తిని మనము తీసుకోగలుగుతాం. కాబట్టి ఏదో బండగా చేసేటటువంటి వాటి వల్ల నాకు దేవుడు దొరుకుతాడు అని ఎప్పుడు అనుకోకండి. నా మాట నమ్మండి. ఎందుకంటే ఇన్నేళ్లుగా వింటున్నారు మీరంతా. ఇందులో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు అనుకోండి, బట్ పాత వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 80% పాత వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి చెప్పేది ఒకటే, ఇన్నాళ్ళుగా వింటున్నారు. ఒక్క మంచి మాట వినండి. ఎవరిది వారు ప్లాన్ వేసుకోండి. అడ్డమైన మీటింగులు మానేయండి, అడ్డమైన ఫోన్ కాల్స్ మానేయండి. ఏం పర్వాలేదు, ఒకరోజు బోర్ కొడుతుంది,
ఏం పర్వాలేదు, కూర్చోండి, ఇంట్లోనే కూర్చోండి, ఏమైతుందో చూద్దాం, అలా కూర్చోండి, 18 గంటలు ఇంట్లోనే కూర్చోండి, టీవీ కూడా చూడకుండా కూర్చోండి, ఏమవుతుందో చూద్దాం. సో మీలోని శక్తిని తెలుసుకోగలుగుతారు మీరు. ఎంత ఏకాంతంగా ఉండి ఎంత ఎక్కువ శక్తిని తెచ్చుకోగలుగుతారో చూడండి ఒకసారి. ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఎనర్జీ. వాడు ఏమని చెప్పాడు, మేఘాలు పోయిన తర్వాత సూర్యుడు ఎంత క్లియర్ గా కనిపిస్తాడో నీ ఆత్మస్వరూపం అంత క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైతే నువ్వు గాఢ నిద్రలో పరమ గొప్పదైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నావో అది మెలకువ ఉండగానే అంత ఆనందాన్ని అనుభవిస్తావు. దేవుడు మనకు 2 ఆనందాలను ఇచ్చాడు శాంపుల్స్ గా, గాఢ నిద్రలోను మైథునంలోను. ఈ 2 ఆనందాలు చాలా మనకు తెలిసి తెలియకుండా వెళ్ళిపోయే ఆనందాలు. ఎందుకంటే గాఢ నిద్రలో ఏం జరుగుతుందో తెలియదు, అది నువ్వు మెలకువగా ఉండగా తెచ్చుకోగలుగుతావు. అదే ఆనందాన్ని, అలా ఆనందంని అమృతమని మనం లలిత సహస్రనామంలో ఏమన్నాం, ఇలా పైనుంచి అమృతం పొంగుతూ ఉంటుంది, పైనుంచి అమృతం పొంగుతూ ఉంటుంది. కాబట్టి ఎంతసేపు బండపారాయణలు, బండగా నేర్చుకోవడాలు, జీవితం అంతా నేర్చుకుంటూ పోతే ఎప్పటికీ ఇంకా మనకు సాధన ఎప్పుడు? ఎన్ని నేర్చుకుంటారు, ఇన్ని నేర్చుకోవాలంటే కోట్ల కొద్దీ ఉన్నాయి. అవి కాదు, జ్ఞానం ఒక్కటి నేర్చుకుంటే అన్ని నేర్చుకున్నట్టే. సారం తెలుసుకోవాలి, ప్రతి దాంట్లో ఉన్న సారం తెలుసుకోవాలి. భగవద్గీత నాకు వచ్చు కానీ భగవద్గీత శ్లోకాల మీనింగ్ తెలియదు, లాభం ఏమిటి? నాతో అలాగే ఒకరు మాట్లాడినప్పుడు నేను అడిగాను, చెప్పండి మీకు భగవద్గీత నుంచి 3 లెసన్స్ ఏం నేర్చుకున్నారో చెప్పండి అని. చెప్పలేకపోయారు వాళ్ళు. నారాయణ ఏం నేర్చుకున్నారో చెప్పండి. నా కృష్ణుడి లీలలు అంతేనా? కృష్ణుడి లీలలేనా? లేదు సార్, వరాహస్వామినా? ఇంకా అంతేగాని వాళ్ళు నేర్చుకున్నది అందులో ఉన్న తత్వం నేర్చుకోలే. అందుకే మనము తత్వం అని నేర్పిస్తున్నాం. అన్నిట్లో ప్రతి దగ్గర మన గ్రంథాలు ఏవి వృధా కాదు, కానీ వాటిని తత్వం తెలుసుకోకుండా నేర్చుకుని లాభం ఏమిటి? కాబట్టి తత్వంతో మనం తెలుసుకోవాలి, సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎక్కడికో వెళ్ళిపోయాం మనం, ఊర్లోకి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్ళినా కూడా ఈ మార్గాన్ని వదలకుండా ఉండాలి. మళ్ళొకసారి కొన్ని చిన్న అనౌన్స్మెంట్స్. మనకు 19వ తారీఖు నాడు ఉగాది అయింది. ఆ రోజు పొద్దున 11 గంటలకి ఎప్పట్లాగానే మనకు పంచాంగ శ్రవణము విత్ అవర్ స్పెసిఫిక్ స్టైల్, ఏదైతే గత 2-3 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నామో అదే పద్ధతిలో మనము పంచాంగ శ్రవణము తెలుసుకుంటాం. నంబర్ 1. నంబర్ 2, ఉగాది తర్వాత లేదా మాక్సిమం మే వరకు అనుకోండి, మేలో నాకు ట్రైనింగ్స్ అవి కూడా ఉన్నాయన్న కదా, ఆ తర్వాత వారానికి మనం 4 ప్రవచనాలే చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి 7 రోజులు చెప్పుకుంటున్నాము. మనం 4 రోజులు మాత్రమే కలిసి ఒక రోజు మీకు ప్రాక్టీస్ లాగా పెట్టుకుంటాం. అది మే తర్వాతనా జూన్ తర్వాతనా అనేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి నేను ఇంకా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు చాలా ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి కొన్ని అయిపోతాయి, మనకు మే కల్లా అయిపోతాయి. జూన్ నుంచి మాక్సిమం మనకు 4 రోజులు మాత్రమే ప్రవచనాలు పెట్టుకుందాం. మీకు అప్పుడు ప్రాక్టీస్ కి కూడా సమయం ఉంటుంది. అంతవరకు చెప్పినవి మాట మాటకి వినండి అని ఎందుకు అంటున్నానంటే, అందుకే ఈ 2 విషయాలు అందరూ కూడా కొద్దిగా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 19 నాడు 11 గంటలకు మనకు ఉగాది పంచాంగ శ్రవణము ఉంటుంది. ఏమేం చెయ్యాలి, మూఢనమ్మకాలను ఎలా పోగొట్టుకోవాలి, మనము ఏం చేస్తే బాగుంటుంది సంవత్సరం అంతా అనేది నేర్చుకుంటాం. రెండవదేమో మన ప్రవచనాలు తగ్గించుకుంటాము. అది డేట్ ఇంకా నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే కొన్ని ప్రవచనాలు మధ్యలో ఉన్నాయి, వాటిని ఆపేటట్టుగా లేదు. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఆత్మబోధ, ఆదిత్య హృదయము, పురుష సూక్తం అయిపోతాయి ఉగాది కల్లా అనుకున్నాను. అయితే ఇంకో కొన్ని వారాలు పట్టేటట్టుగా ఉన్నాయి, మనం కొద్దిగా స్లోగా వెళ్తున్నాం కాబట్టి. ఇక ఆదిత్య హృదయం అయితే అయ్యేటట్టుగా లేదు, 1 year అయ్యేటట్టే అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా మనం చేసుకోగలము, లేదా ఒకే రోజు నాడు 2 చెప్పుకోగలమా, చూసుకొని మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దాం ఏ సంగతి అయినా. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ముగించుకుందాం. ఎలా అయితే మనం నారాయణీయమో సరిగ్గా 30 minutes అని 40 minutes లో ముగించుకుంటున్నామో, అన్ని ప్రవచనాలు కూడా 40 నిమిషాలలో 45 నిమిషాలలో ముగించుకు, ఏదన్నా ఒక రోజు చర్చలు అయిన రోజు తప్ప మిగతా అన్ని కూడా 40 నుంచి 45 నిమిషాలలో ముగించుకునేలాగా ప్రయత్నం చేద్దాం. మీకు అప్పుడు ఎక్కువ టైం దొరుకుతుంది దాన్ని ఇంకా కాస్త ప్రాక్టీస్ చేసుకోవడానికి. మళ్ళీ టైం ప్రాక్టీసా సార్? 4 days ప్రవచనం అంటే అంతే. అండ్ మిగతా రోజుల లోపల కూడా సమయాన్ని వృధా చేసుకోకండి. వీలైనంత వరకు ఇదే ఫ్లోలో ఉండండి. నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఎందుకంటే ఏ రోజు అది స్ట్రైక్ అవుతుందో తెలియదు, అది ఎవరికి ఏ రోజు స్ట్రైక్ అవుతుందో తెలియదు. స్ట్రైక్ అయిన రోజు మొత్తం అన్ని అర్థమైపోతాయి, అన్ని ప్రవచనాలు అర్థమవుతాయి. ఇప్పుడు మీరు ఏ టాపిక్ మీదైనా మాట్లాడగలుగుతారు. మీరు ఏ టాపిక్ అయినా ఇవ్వండి, మాట్లాడచ్చు. ఎందుకంటే అన్నిట్లలో ఉన్నటువంటి మూలం ఒకటే, అన్నిట్లలో ఉన్నటువంటి భగవంతుడి స్వరూపం ఒకటే. కాబట్టి కాస్త ఓపికగా సరిగ్గా విని
ఆ పాయింట్ అందుకునేదాకానే కష్టం. పాయింట్ అందుకున్నాక దేని మీదైనా మనం మాట్లాడగలుగుతాం. జై శ్రీకృష్ణ. ఇంకా వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలని, ప్రతి ఒక్కరూ కూడా వారి లోపల ఉన్నటువంటి కరడు కట్టినటువంటి అజ్ఞానము, బద్ధకము, అలసత్వము పోగొట్టుకుంటారని, చెడు విషయాలకు, చెడు మాటలకు, చెడు పనులకు, చెడు పారాయణలకు, చెడు గుంపులకు, గుంపుతో చేసేటటువంటి యాక్టివిటీలకు అన్నిటికీ కూడా దూరంగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు పురుష సూక్తంతో. అంతవరకు కూడా అందరికీ శుభం భూయా, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. కృష్ణ సార్. శ్రీకృష్ణ గురుగారు.